ఓ ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీశంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాసమహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. విద్యారణ్య గురుదేవులు ఎంతో అద్భుతంగా అమోఘంగా రచించినటువంటి వేదాంత పరిపూర్ణ రూపమైనటువంటి ఈ పంచదశి గ్రంథం 15 ప్రకరణాలతో విరాజిల్లేటువంటి ఈ గ్రంథంలో ఇప్పటికీ మనం 6 ప్రకరణాలు పూర్తి చేశాం. 7వ ప్రకరణంగా ఈ తృప్తి దీప ప్రకరణము అనేటువంటి దాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. ఇది చాలా అద్భుతమైనటువంటి ప్రకరణం. ఒక విధంగా చెప్పాలి అంటే 15 ప్రకరణాల్లో కూడా నాకు తెలిసి ఇది చాలా అగాధమైనటువంటి లోతైనటువంటి ప్రకరణం అని, ఇదొక అనుభూతికి సంబంధించినటువంటి విషయం అని నా వ్యక్తిగతమైన అభిప్రాయం. దీనికి ప్రత్యేకంగా అన్ని ప్రకరణాలకు మళ్ళీ ఇప్పటి వరకు ప్రతి ప్రకరణానికి ఎట్లాగైతే నేను ఉపోద్ఘాతం ఇస్తూ విషయంలోకి వెళుతూ ఉన్నానో, ఈ ప్రకరణానికి ప్రత్యేకంగా ఉపోద్ఘాతం పెద్దగా నాకు అవసరంగా కనపడడం లేదు. ఎందుకనంటే ఒకటి, దాని యొక్క శీర్షకే ఉపోద్ఘాతంగా కనపడతా ఉంది. రెండవది, ఆయనే పనిగట్టుకొని మొదట స్టార్టింగే ఉపోద్ఘాత రూపంలో బయలుదేరాడు కనుక కొద్దిగా మీకు కనెక్షన్ ఇచ్చి వెళ్తాను. ఇక్కడ మనం అధ్యయనం చేస్తున్నటువంటిది వేదాంతం. ఈ పంచదశి గ్రంథంలో కూడా ప్రధానంగా అదే, ఉపనిషత్తుల సారం కూడా అదే. ఏం అధ్యయనం చేస్తున్నాం ఇక్కడ? ఆత్మజ్ఞానానికి సంబంధించిన విషయాన్ని అధ్యయనం చేస్తున్నాం. ఈ ఆత్మజ్ఞానం ఏదైతే ఉందో, ఏది మనం అధ్యయనం చేసినా, ఏ ప్రయత్నం చేసినా ప్రయోజనం ఊహిస్తాం కనుక, మరి ఈ వేదాంత శాస్త్రాన్ని అధ్యయనం చేయడంలో ఏ విధమైనటువంటి ఫలితాన్ని, ప్రయోజనాన్ని ఉద్దేశించి మనం శ్రమ పడుతున్నాము అనేది కూడా మనకు అర్థం కావాలి. అంటే మనం కేవలం అన్ని పనులు చూసుకుంటూ శ్రమ పడుతున్నాం. అదే మహాత్ముల యొక్క స్థాయికి వెళ్ళి ఆలోచించినప్పుడు శంకరాదులు వాళ్ళ జీవితాలనే దారబోశారు దీనికోసం, ఈ జ్ఞానం కోసం. ఇది చాలా సర్వసాధారణమైనదైతే అంత పెద్ద త్యాగానికి ఒడిగట్టేవాళ్ళు కారేమో. ఇంత ఆకర్షణీయంగా ఈ ప్రపంచం గోచరించేటప్పుడు, ఆసక్తికరమైనటువంటి విషయాలతో ప్రపంచం నిండిపోయినప్పుడు, అనుక్షణం ఉద్విగ్నభరితమైనటువంటి భోగాలన్నీ కూడాను ప్రపంచంలో మనిషిని ఉర్రూతలొగిస్తున్నటువంటి సందర్భంలో వాటన్నిటిని కూడాను పరిత్యజించి పక్కకు నెట్టి దీనివైపుకి తిరిగారంటేనే
ఈ వేదాంత విజ్ఞానం ఏ వైపు తీసుకుపోతుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇది ఆత్మజ్ఞానం. సో ఆత్మ విజ్ఞానస్య ఫలం కిం? మరి ఇటువంటి ఆత్మ విజ్ఞానాన్ని మనం అధ్యయనం చేస్తున్నాం కదా, దీని యొక్క ఫలితం ఏమిటి? ఆత్మ విజ్ఞానస్య ఫలం తృప్తి, అంతే. కంటెంట్మెంట్. నాకు తృప్తి కావాలి. అందువల్ల ఇది తృప్తి దీప ప్రకరణం. హెడ్డింగే శీర్షికే తృప్తి దీప ప్రకరణం. సరే, ప్రకరణం అంటే మనకు తెలుసు. ప్రకరణస్య ఉపపన్నం మీకు చెప్పాను. కాబట్టి తృప్తి దీప అనేటువంటి రెండు పదాలు ఉన్నాయి. కనుక ఏది మనం అధ్యయనం చేస్తున్నామో అది తృప్తి. ఆత్మ విజ్ఞానస్య ఫలం తృప్తి. ఒక్క మాటలో చెప్పాలంటే అలం బుద్ధి ప్రత్యయవాన్. అలం బుద్ధి ప్రత్యయవాన్. అల్లం అంటే చాలు, ఎనఫ్. ఎనఫ్ అది. ఇది చాలా చిన్నది పదం. ఇంగ్లీష్లో ఎనఫ్, సంస్కృతంలో అలం, తెలుగులోకి వస్తే చాలు. చాలు చాలు. కాబట్టి అలం. అలం బుద్ధి ప్రత్యయవాన్. ఆ అలం బుద్ధి అనేది ఏదో అది స్థితప్రజ్ఞ లక్షణం. స్థితప్రజ్ఞ లక్షణం అది. అంటే ఇంకొకటి అవసరం లేదు. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ. ఎవరి ప్రజ్ఞ అయితే స్థిమితంగా ఉందో, స్థిరంగా ఉందో, అలం బుద్ధి ప్రత్యయవాన్ అంటే చాలు, నేను తృప్తిగా ఉన్నాను, నాకు ఇంకేమీ అవసరం లేదు, నా తృప్తి బాహ్య విషయాల మీద ఆధారపడి లేదు, బాహ్యం ఎలా ఉన్నా పర్వాలేదు, నా తృప్తికి బాహ్యానికి సంబంధం లేనే లేదు అనేటువంటిది అనుభవపూర్వకంగా ఎవడైతే గ్రహించి ఉన్నాడో అతడు అలం బుద్ధి ప్రత్యయవాన్. అటువంటి వాడే తృప్తి చెందినవాడు ఈ ప్రపంచంలో. అది అంటే తృప్తి అనేది ఎలాంటిది అంటే మనందరికీ తెలిసిన పదం అది. పైగా మనందరి అనుభవంలో ఉండే పదం కూడా. తృప్తి మనకు తెలియకుండా పోలేదు. అనేక విషయాల్లో మనకు తృప్తి ఉంది, అంతకు మించిన విషయాల్లో మనకు అసంతృప్తి ఉంది. అది వచ్చిన బాధ అంతా. తృప్తి అనేది ఎలా ఉండాలంటే అసంతృప్తికి అవకాశం ఇవ్వనటువంటి తృప్తిగా ఉండాలి. కాబట్టి నీవు తృప్తిగా ఉన్నావా? తృప్తోస్మి, తృప్తోహం, అహం తృప్త, అహం తృప్త అస్మి, నేను తృప్తిగా ఉన్నాను అన్నాడు అనుకోండి. ఆ స్థాయి కనుక మనిషికి రాగలిగితే జీవితంలో ఇంక దేని మీదకి దృష్టి పోదు. ఎందుకు పోవాలి? ఏది పొందాలని అనిపించదు. ఎందుకు అనిపించదు? దేనికి పొందాలి దేన్నైనా? ఎప్పుడైతే నాకు అది కావాలి అనేటువంటి భావన వస్తుందో అప్పుడు మీకు ఒక పదం చెప్పున్నాను నేను. ఏమనుకుంటాడు వాడు? తృప్తోస్మి అనుకోడు, తృప్తోహం అనుకోడు. ఏమనుకుంటాడు? తృప్త భవిష్యామి, నేను తృప్తి పడాలి అనుకుంటాడు. భవిష్యామి అనడంలోనే భవిష్యత్తులో జరగబోయే విషయం. అంటే ఇప్పుడు తృప్తి లేనిటి వాడు అనేటువంటి నిర్ణయానికి వస్తున్నాడు. అతృప్త, నేను ఇప్పుడు తృప్తి లేని వాడిని గనకనే తృప్తి పొందాలి అని అనుకుంటాను. ఎలా తృప్తి పొందుతావు? అర్థం కావడం లేదు. అది విషయం. అర్థం కావడం లేదంటే తెలియడం లేదు. తెలియడం లేదంటే అది స్పష్టంగా కనపడడం లేదు. స్పష్టంగా కనపడడం లేదంటే ఏదో ఒక రకమైన చీకటి ఉంది. చీకటిలో ఉండే వస్తువు కనిపించదు. అట్లాగే ఈ విషయంలో ఎక్కడో చీకటి ఉంది. ఆ చీకటి మీద లైట్ పడతా ఉంది. తృప్తి దీప. అది ఇంకేంలే, అక్కడ పడుతుంది వెలుగు. అర్థమవుతుంది? దీని విషయంలో మనకు చీకటి ఉంది. తృప్తి అనే పదం మనకు తెలుసు. తృప్తి అనేది మన అనుభవంలో ఉంది. అయినప్పటికీ కూడా మనం అసంతృప్తిలోనే బ్రతుకుతూ ఉన్నాం. కనుక తృప్తికి సంబంధించినటువంటి అవగాహన మనకు ఉన్నట్లే ఉండినా మనం నిరంతరం తృప్తిగా ఉండలేకపోవడానికి కారణం దానికి సంబంధించినటువంటి అజ్ఞానం. తృప్తికి సంబంధించిన అజ్ఞానం మన దగ్గర ఉంది. అజ్ఞానం అనేది చీకటి గనక దాని మీద దీపం పడాల్సినటువంటి అవసరం ఉంది.
చీకటిలో ఉండేది తెలిసి రాదు కనుక అది సుస్పష్టంగా తెలియడానికి దీపం పడాలి. అది తృప్తి దీప. అంటే స్వామీజీ మనకు తృప్తే తెలియదా? అదే నేను అంటున్నాను. తృప్తి తెలుసు అంటున్నాను. ఎందుకని? అది కనుక తెలియకపోతే నాకు తృప్తి కావాలని కూడా నువ్వు కోరుకో. ఇప్పుడు అది లాజిక్. ఏదైనా మనం ఒకటి అడిగామంటే అది మనకు తెలిసి ఉంటేనే అడుగుతాం. ఎంత తెలుసు అనేది వేరే విషయం. కానీ ఏదో కొద్ది తెలుసు. తృప్తి అనేటువంటిది అసలే తెలియకపోతే కోరం. కనుక నేను తృప్త భవిష్యామి అంటే తృప్తితో ఉన్నాను, తృప్తోహం అనేది పక్కన పెట్టండి, తర్వాత వస్తాను. తృప్త భవిష్యామి అనుకోవడంలోనే నేను తృప్తిగా ఉండాలి అని ఎప్పుడైతే అనుకుంటున్నాడో నేను అసంతృప్తితో ఉన్నాను, తృప్తిగా లేను అని తనకు తెలుసు కదా. కాబట్టి ఈ తృప్తి విషయంలో తెలియంది కాదు, ఇది తెలుసు. ఆకలిగా ఉంది, తింటే ఆకలి పోతుంది, తినకపోతే అసంతృప్తి, తింటే తృప్తి వస్తుంది కనుక తింటాడు. చూసారా? కాబట్టి తెలుసు, అసంతృప్తి ఏంటో తెలుసు, తృప్తి ఏంటో తెలుసు. అందువల్ల అతను తృప్తిగా తినాలి అని కూర్చుంటాడు కనుక వడ్డించే వాళ్ళు కూడా తినండి సార్, తినండి సార్ అంటూ ఓ దశలో సార్ తృప్తిగా భోంచేశారా అంటాడు. అంటే అతను భోంచేశాడు, వడ్డించింది ఇతనే. కాబట్టి అతను భోంచేయడమే కాదు ముఖ్యం, తృప్తిగా ఉన్నాడా లేదా అనేది ముఖ్యం. కానీ అప్పుడు అతని దగ్గర నుంచి వచ్చేటువంటిది తృప్తిగా ఉన్నానండి, హాయిగా ఉందండి, ఐఎమ్ సాటిస్ఫైడ్. అది ఐఎమ్ సాటిస్ఫైడ్. హౌ లాంగ్ నెక్స్ట్ పడుతుంది. కాబట్టి తృప్తి చెందాను, తృప్తిగా ఉన్నాను అని అన్నప్పుడు ఇదే కనుక కంటిన్యూ అయిందనుకోండి, అతనికి తృప్తి తెలుసు. 12 గంటలకు బాగా తృప్తిగా భోంచేసిన వాడు పడుకొని నిద్రపోయి 3:30కి లేచాడంటే టీ కావాలంటాడు వెంటనే. అప్పుడే తెలుస్తూ ఉంది ఏదో అసంతృప్తి ఉందని. ఇంకేదైనా కాస్త టిఫిన్ చేస్తారంటే రెడీ అంటాడు, స్నాక్స్ అంటే రెడీ అంటాడు. కాబట్టి ఎట్లా ఉందంటే ఈ తృప్తి తనకు తృప్తి కలుగుతూ ఉంది. ఆ కలిగినటువంటి తృప్తి ఒక దశలో లేకుండా పోతూ ఉంది తెలుసా. అప్పుడు అనిపిస్తూ ఉంది కొంతకాలం 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 ఉండేటువంటి తృప్తే నాకు దొరుకుతూ ఉంది, కానీ ఎప్పుడూ ఉండేటువంటి నిత్య తృప్తి, అది నిత్య తృప్తి, నిత్య తృప్తి కలగడం లేదు. అటువంటి వాడు అలం ప్రత్యయవాన్ కాలేడు. అలం బుద్ధి ఎనఫ్ అని ఎట్లా అంటాడు? మధ్యాహ్నం భోంచేశాడు, తృప్తిగా ఉండొచ్చు, ఎనఫ్ అన్నాడంటే ఇంక మళ్ళీ భోంచేయకూడదు. అది కనుక ఈ అలం బుద్ధి ప్రత్యయవాన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది ఏర్పడేటువంటి అవకాశం లేకుండా ఉంది. కాబట్టి వ్యాధి ఉంది, ఔషధం ఇస్తాము, ఆ వ్యాధి నయం అవుతుంది. ఎట్లా ఉందంటే పూర్ణంగా నయమైపోయింది, నేను తృప్తిగా ఉన్నాను అనలేడు. ఏదో కొద్ది ఇంకా ఉందండి, ఇది ఉండండి, అదండి ఆయన చెప్తూ ఉంటాడు పార్ట్లీగా. ఒక దశలో నయమైంది అనుకోండి, ఇది నయమైందండి అంటాడు, మళ్ళీ ఇంకో దానికి అది దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ మనం చూసినా ఏ విషయంలో కూడాను మనం సంపూర్ణంగా తృప్తి చెందినట్లుగా లేదు. దాహము, నోరంతా ఎండిపోతూ ఉంది, ఒక గ్లాసు నీళ్ళు తాగుతాడు, తీరదు తృప్తి, మళ్ళీ 2వ గ్లాసు తాగుతాడు, అప్పుడు తీరిపోతుంది, 3వ గ్లాసు వద్దంటాడు. పోనీ అప్పటికన్నా తృప్తి అయిందే లే, మళ్ళీ 1 మైలు నడిచాడంటే, ఒక 2 కిలోమీటర్లు కనుక నడిచాడంటే మళ్ళీ దాహం అవుతుంది. కాబట్టి తృప్తి అనేటువంటిది తనకు కావాలని ఎందుకు అనిపిస్తూ ఉందంటే అసంతృప్తి అనేటువంటి తన అనుభవంలో ఉంది కనుక, ఈ అసంతృప్తితో తన జీవితాన్ని కొనసాగించలేకపోతున్నాడు కనుక దాన్ని దూరం చేసుకోవడం కోసంగా తృప్త భవిష్యామి, తృప్త భవిష్యామి అంటాడు. కానీ ఈ అసంతృప్తి ఎన్ని కోణాల్లో ఉంది అని ఆలోచిస్తే అనేక కోణాల్లో ఉంది. తృప్తి ఎక్కడ కలుగుతుందని ఆలోచిస్తే విషయేన తృప్తి, అండర్స్టాండ్? అవునా? విషయేన తృప్తి. ఇప్పుడు దాహంతో ఉన్నాడు, నీళ్ల వల్ల తృప్తి చెందాడు. అంతేగాని దాహంతో ఉండేవాడికి అన్నం పెడితే తృప్తి చెందడు, ఇంకా ప్రాబ్లం ఎక్కువైపోద్ది. కనుక దాహంతో ఎప్పుడైతే ఉండాడో జలం వల్లనే తృప్తి, ఆకలితో ఎప్పుడైతే ఉండాడో ఆహారం తీసుకోవడం వల్లనే తృప్తి. కాబట్టి విషయేన, విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ ప్రపంచంలో వాటిని అనుభవిస్తూ ఉంటే వాటి వల్ల మనకు తృప్తి కలుగుతూ ఉంది. క్లియర్? కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, మనం తృప్తి చెందుతున్నాం, మనకు తృప్తి కావాలి, మనకు నిత్య తృప్తి కావాలి. అది మన అనుభవంలో లేనే లేదు. ఎక్కడుందో అసలు అర్థం కావడం లేదు, దాన్ని ఎక్కడ పట్టుకోవాలో తెలియడం లేదు నిత్య తృప్తిని.
కానీ అప్పుడప్పుడు మనకు తృప్తి కలుగుతూ ఉంది. ఈ అప్పుడప్పుడు కలిగేటువంటి ఈ అనిత్యమైనటువంటి తృప్తుల వెనుక నిత్య తృప్తి ఏదో తెలిసి రావడం లేదు. అసలే అది లేదనుకుంటామా అంటే అసలే లేకపోతే మనకు అది కావాలనే భావన లేదు. కాబట్టి ఉంది, అటువంటిది మాత్రం ఉంది, కానీ అది ఎక్కడుందో మనకు తెలిసి రావడం లేదు. కాబట్టి విషయేన తృప్తి. కాబట్టి కేవలం విషయాల వల్లనే, శబ్దాది విషయాల్లో ఒక్కొక్కటి మనకు అందుతూ ఉంటే వాటి వల్లనే తృప్తి చెందుతూ ఉన్నాము. ప్లీజ్, అందువల్ల ఎవరినైనా సరే మీరు తృప్తిగా ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే ఆ విషయంలో తృప్తిగా ఉన్నారని అర్థం. అది విషయాన తృప్తి. ఏమంటే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఉద్యోగం లేదన్నారే పూర్వం, ఉద్యోగం వచ్చిందండి. ఉద్యోగం తృప్తిగా ఉందా మీకు? ఉందలేండి, అట్లా చల్తాహే. ఏమొచ్చింది ప్రాబ్లం? ఉద్యోగం లేనప్పుడు అసంతృప్తి, అతృప్తి. ఉద్యోగం వచ్చిన తృప్తి, శాలరీ నాట్ సాటిస్ఫైడ్. చూడండి తమాషా. కాబట్టి ఎక్కడ మీరు తీసుకున్నా కూడాను పూర్ణ తృప్తి కనపడడం లేదు. కేవలం ఉద్యోగం వచ్చినంత మాత్రం లాభం లేదు. ఇల్లు ఏం చేస్తామండి? వచ్చే జీతంతో సగం బాడుక్కే పోతా ఉంది. ఎందుకని? సొంత ఇల్లు లేదు, ఓన్ హౌస్ లేదు. అది ఉంటే తృప్తి. కాబట్టి జాబ్ ఉండాలి, కాబట్టి సొంత ఇల్లు ఒకటి ఉండాలి. ఈ రెండు ఉన్నాయి. జబ్బు వచ్చిందని అందుకని అడుగుతారు, బాగున్నారంటే ఏమని? అసలు బాగున్నారనే పదానికి అర్థం ఉంది చెప్పండి? ఏం బాగు చెప్పండి? కానీ ఎందుకో ప్రతి ఒక్కడు ఎవడు కనపడ్డా సరే బాగున్నారా? మరి నీ దుంపదగా నీ ప్రశ్నకే నీకు అర్థం తెలియదు. నీ ప్రశ్నకు అర్థం లేదు, దానికి సమాధానం చెప్పని నన్ను అడుగుతావు. అందువల్ల నేను ఏ సమాధానం చెప్పినా వాడి ప్రశ్నకు సమాధానం కానే కాదు. ఎందుకని? వాడి ప్రశ్నే వాడికి అర్థం కాలేదు. నన్ను బాగున్నావని అడుగుతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి? బాగున్నావంటే జనరల్ కండిషన్ ఏంటి తెలుసా? ఆరోగ్యం బాగున్నావని అర్థం, అంతే కదా. ఆరోగ్యం బాగుండాడు, తిండి లేదు, బాగుంటాడా? చెప్పండి. ఎట్లుందో చూడు, ఎన్ని కోణాల్లో ఉందో చూడండి. కాబట్టి నువ్వు బాగున్నావా అని అడగడం ఈజీ, కానీ ఏం బాగున్నావని నువ్వు కోరుకుంటున్నావు నన్ను? జాబ్ బాగుంది, కొంప లేదు. కొంప బాగుంది, ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం ఉంది, ఆస్తులు లేవు. చూడండి తమాషా ఎట్లుండదు చూడండి. ఎక్కడ తృప్తిని? ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ బాగుండారు కదా, ఆ బాగుండారు అనడంలో నువ్వు బాగుండావంటే దేహం అని, ఫ్యామిలీ బాగుండారు అన్నారు అనుకోండి, బాగుండాలని చెప్పిన వాడు లేడు ఇప్పటి వరకు. అయినా త్యాగం రావడం లేదు జీవితంలో. అర్థమవుతుంది? బాగున్నానని చెప్పిన వాడు లేడు. ఎవడు చెప్తాడు? ఏముందని చెప్తాడు? చిల్డ్రన్, పిల్లలు ఉండారండి, బాగుండారు, చెవికి ఒక పోగు ఉండారు, ఏదో ఏం చేస్తాం, భరిస్తూ ఉన్నాం. చూడండి, ఇన్ని అసంతృప్తుల మధ్య తృప్త భవిష్యం అనుకొని తృప్తి పడేది ఎట్లా? పరిస్థితులు బాగుంటాయా? చుట్టూండేటువంటి జనం బాగుంటారా? ఏం అర్థమే కావడం లేదు. నువ్వు చదువుకున్న విద్య నీకు తృప్తినిచ్చిందే? చదువుకున్న విద్య తృప్తినిస్తే ఇది ఏంది ఇదంతా? కాబట్టి ఇంకేదో చదువుకోవాల్సింది ఉంది అనడం వల్లనే కదా కాన్వకేషన్ కూర్చొని లేదు ఇక్కడ. చెప్పండి, ఉన్న ప్రదేశం ఏమన్నా హాయిగా ఉందే? ఇల్లు బాగుండొచ్చు, పక్కింటి వాళ్ళు చెప్పండి. ఉన్న ప్రదేశం బాగుంది, ఉన్న గ్రామం బాగుంది, ఉన్న జిల్లా బాగుంది, ఉన్న రాష్ట్రం బాగుంది. ఇలాంటి రాష్ట్రాలు కలిగిన దేశం బాగుంది. ఎక్కడ నువ్వు తృప్తి పొందుతావు వీటిల్లో అని ఉంటున్నాను నేను. చూడండి ఎన్ని కోణాల్లో అసంతృప్తి చేరిపోయిందో. పోనీ ఇవన్నీ సరిపడేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? అప్పుడే తృప్త భవిష్య అనే కోరికన్నా రావాలా? తృప్తహం అనే ప్రశ్నే లేదు. అలం, అయ్యా దేశం ఎట్లా ఉంది? ఎస్, ఓకే. ఇల్లు ఎట్లా ఉంది? ఓకే. సంసారం ఎట్లా ఉంది? ఓకే. ఆరోగ్యం ఎట్లా ఉంది? ఓకే.
అది అలం అంటే. ఇప్పుడు అర్థమైందా మీకు? అలం బుద్ధి ప్రత్యయవాన్. నాయన, నేను హృదయంతో మాట్లాడుతున్నా మీతో. ఇట్లా వింటూ పోతామా చాలా కాలం, లేకపోతే ఆ దశకి చేరాలని ప్రయత్నం చేస్తాం? ఒకసారి ఆలోచించండి. ప్రయత్నం చేసామనుకో, ఎట్లాంటి సబ్జెక్టో చూడు, అక్కడికి పోవాలి మనం. ఏదైనా రాని మన శాంతి భగ్నం కాకూడదు, ఏదైనా రాని మన ఆనందం భగ్నం కాకూడదు. ఇప్పుడు మనకు తెలిసింది తృప్తి, కానీ మనకు కావలసింది తృప్తి. మనకు తెలిసింది ఏకదేశేన తృప్తి, ఏకదేశేన తృప్తి. మనం అవసరం ఆశించేది ఏందో తెలుసా? బహూన్ విషయాన్ తృప్తి. అనేకమైనటువంటి విషయాల్లో మనకు తృప్తి కావాలి. బహూన్, అనేక విషయాల్లో తృప్తి కావాలి. ఇది అయ్యేటట్టుగా కనపడడం లేదు. అటువంటప్పుడు ఈ అసంతృప్తి అనేటువంటిది ఎలా అంతం అవుతుంది? అసంతృప్తి ఉండేటప్పుడు ఏ విషయమైనా కానీ అసంతృప్తి ఉండేటప్పుడు ఇంకా సంతృప్తి ఏంటి అని అడుగుతున్నాను నేను. ఎక్కడైతే అసంతృప్తికి అవకాశం లేకుండా ఉంటుందో అదే సంతృప్తి. ఎక్కడైతే మళ్ళీ అసంతృప్తి చోటు చేసుకోకుండా ఉంటుందో అది నిత్యతృప్తి. అటువంటి నిత్యతృప్తి మనకుందే? కలగడం లేదు, ఎక్కడ తెలిసినా ఉండేది. కాబట్టి దాని అర్థం ఏంటో ఇప్పుడు పోవాలి. ఇప్పుడు అది తృప్తి దీప ప్రకరణం. తదర్థబోధక, తృప్తి పద అర్థబోధక. ప్లీజ్, శృత్యర్థ గ్రహణాత్. శృతి ఏమైతే చెప్తా ఉందో, ఇంత కాంప్లికేటెడ్గా ఉండేటువంటి ఈ పదాన్ని, తృప్తి అనేటువంటి దాన్ని, శృతి ఏం చెప్తా ఉంది? శృత్యర్థ గ్రహణాత్ అయం ప్రకరణం ఆరభ్యతే. అంతే. ఈ తృప్తి దీప ప్రకరణం అనేటువంటి దాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం ఇప్పుడు. అసలేంటో ఈ తృప్తి తెలుసుకోవడానికి. అంటే దాని అర్థం ఏంటి? ఈ ప్రకరణం పూర్తయ్యే లోపల చెప్పేవాడు, వినేవాళ్ళు అందరం కూడాను తృప్తి చెందిపోవాలి. నిత్యతృప్త, నిరాశ్రయ. అది ఎప్పుడు ఆ పదాలు రెండు వాడతాను నేను. నిత్యతృప్త, నిరంతరం నేను తృప్తుణ్ణి. ఎప్పుడు? నిరాశ్రయ, ఇంకొక దాని మీద ఆశ్రయించుకొని లేను. నా తృప్తి నా మీదనే ఆధారపడి ఉంది. ఆత్మన్యేవాత్మనా తుష్ట ఇది అర్థమవుతుంది. ఇది తృప్తికి సంబంధించినటువంటి విషయం. దీనిని శృతివాక్య విచారం అంటే వేదంలో ఎప్పుడైతే వేదాంతమైందో ఉపనిషత్తుల్లో అని అర్థం. కాబట్టి ఉపనిషత్తు వాక్య విచారం జరగబోతా ఉంది ఇక్కడ. అంటే ప్రపంచంలో తృప్తి పడాలనుకునే వాళ్ళే అందరూ, నిత్య తృప్తితో ఉండాలనుకునే వాళ్ళే అందరూ, కానీ తృప్తిగా జీవించగలిగే వాళ్ళు ఎందరు అని ప్రశ్న పడ్డప్పుడు ఎవ్వరూ లేరు అని తెలుస్తుంది. కానీ తృప్తి పడాలి అని అనుకుంటున్నారు కనుక నేను ఇలా తృప్తి పడడానికి కొన్నిటి ఎన్నుకుంటాను. నేను కొందరు ప్రజలు ఉంటే నాకు తృప్తి, కొన్ని సదుపాయాలు నాకుంటే తృప్తి, కొన్ని సౌకర్యాలు నాకుంటే తృప్తి, కొన్ని సన్నివేశాలు నాకు తోడైతే తృప్తి. అవన్నీ తోడైనా కూడాను నువ్వు ఆశించే తృప్తి మాత్రం రాదు. ఎందుకని రాదు? అవన్నీ పరిమితంగా ఉండి నశించిపోతూ ఉంటాయి కనుక. కాబట్టి నశించేటువంటి వాటి వల్ల నశించనటువంటి తృప్తి, వ్యయమయ్యేటువంటి వాటి వల్ల అవ్యయమైనటువంటి తృప్తి కలిగే అవకాశం లేదు గనక నీ కాంక్షగానే మిగిలిపోతుంది, నీ ఆశగానే మిగిలిపోతుంది. అలా కావడానికి వీల్లేదు స్వామీజీ. దెన్ స్టార్ట్ అతః విచారः కర్తవ్యः. కాబట్టి అది ఎక్కడుందో అది మనం పట్టుకోవాలి. కాబట్టి ఇంకో నిమిత్తంగా నీకు కలిగేటువంటి తృప్తి కాదు, అది నిమిత్తానంద. అది ఒక నిమిత్తంగా వచ్చేది, దానివల్ల వచ్చేది, దీనివల్ల వచ్చేది, దీనివల్ల వచ్చేది. బాగా ఆలోచించండి ఆయన. మనం ఎక్కడైనా తృప్తి చెందాము అని అంటే అది ఏదైనా సరే, ఒక 2 ఇడ్లీ దోశ తిని హ్యాపీగా ఉన్నామంటే, నేను తృప్తిగా ఉన్నాను అని అన్నావంటే వాటి నుంచి వచ్చిందని అనుకుంటున్నాను అంతే. అవి లేని రోజు నీకు తృప్తి లేదని అర్థం. కాబట్టి నిర్నిమిత్తానంద, ఏ నిమిత్తము లేకుండా మరొక దాని మీద ఆధారపడకుండా ఉండడం. కాబట్టి అది నిరాశ్రయ, ఏ ఆశ్రయం లేకుండా ఉండేటువంటి తృప్తి. అది నీకు కావాలని నువ్వు కోరుకుంటూ ఉన్నావు. దాన్ని మనం ఇప్పుడు ప్రారంభం చేస్తూ ఉన్నాం. స్టార్ట్. ఆత్మానం చేద్విజానీయాత్
అయమస్మీతి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఇది శృతివాక్య విచారం. ఇంత సబ్జెక్ట్ని ఉపనిషత్తు డీల్ చేసింది. అదొక అద్భుతమైన ఉపనిషత్తు. ఇప్పటి వరకు మనం ఒక్కొక్క ప్రకరణంలో ఒక్కొక్క ఉపనిషత్తులో ఒక వాక్యాన్ని తీసుకొని ఇప్పుడు చాందోగ్యం వచ్చింది, ఏకమేవాద్వితీయం బ్రహ్మ అంటూ మొదలుపెట్టాం, సదద్వైతం. దాని మీదనే ప్రకరణం అంతా నడిచిపోయింది. అట్లాగే ఈ ప్రకరణం ఒక ఉపనిషత్తులో ఒక మంత్రం మీద నడుస్తూ ఉంది. ఇది ఇప్పటివరకు మనకి ఇక్కడ ఇంట్రడ్యూస్ కానటువంటిది. కానీ చిన్న ఉపనిషత్తు కాదు, దాని పేరే భయం, బృహదారణ్యక ఉపనిషత్తు. బృహదారణ్యకం, అది సామాన్యమైన అరణ్యం కాదు. ఇది జ్ఞానంలో బృహత్, అద్భుతమైనటువంటిది, అమోఘమైనటువంటిది, విశాలమైనటువంటిది, చాలా పెద్ద ఉపనిషత్తు కూడా. దశోపనిషత్తుల్లో ఇది బృహదారణ్యకోపనిషత్. ఈ బృహదారణ్యకోపనిషత్తులో 4వ అధ్యాయంలో 4వ మయూఖంలో, అధ్యాయంలో మయూఖాలు కొన్ని ఉంటాయి. 4వ అధ్యాయంలో 4వ మయూఖంలో 12వ మంత్రం ఇది. ఈ శ్లోకం ఏదైతే ఉందో, ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పూరుషః కిమిచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. అంటే జనక మహారాజు పరిపాలిస్తున్నటువంటి రోజుల్లో, జనకుడు అంటే సాక్షాత్ జ్ఞాని, అందువల్ల కర్మయోగుల్లో ఎవరిని చెప్పాలంటే జనకుడిని చెప్తారు. ఎవరు చెప్పేది? సాక్షాత్ కృష్ణుడే భగవద్గీతలో, జనకాదయ. కాబట్టి అటువంటి జనక మహర్షి పరిపాలిస్తున్నటువంటి సమయంలో ఆయన ఆస్థానంలోకి యాజ్ఞవల్క్య మహర్షి వచ్చాడు. సామాన్యుడు కాదు యాజ్ఞవల్కుడు అంటే. ఒక విధంగా బృహదారణ్యకంలో ఆయనే హీరో. ఇప్పుడు ఇది 4వ అధ్యాయం నడుస్తూ ఉంటుంది. ఇక్కడ వచ్చినప్పుడు వెళ్ళి ఆ మహర్షిని ఆహ్వానించి ఆయనకి పదపూజ చేసి కూర్చొని పెట్టి ఆ తరువాత కొన్ని ప్రశ్నలు ఈయన లేవదీస్తాడు. వాటికి సమాధానం చెప్పుకుంటూ వస్తాడు. అధ్యాయం అంతా అదే, జనక యాజ్ఞవల్క్య సంవాదం. చివరికి వచ్చినప్పుడు పూర్తి అయిపోతూ ఉంది. అక్కడ ఈ ప్రశ్న పడింది, ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పూరుషః. చూడండి ఆయన సెకండ్ లైన్, ఆత్మానం చేద్విజానీయాత్ కదా, అప్పుడు ఆ వస్తుంది. ఇక్కడ దా బదులు ఆ వస్తుంది. అయం అస్మి ఇతి పూరుషః. అయం అస్మి, అయం ఈ, ఏది? అయమాత్మ బ్రహ్మ. బ్రహ్మ సాక్షాత్ బ్రహ్మస్వరూపం అయం శబ్దేన వర్ణితం ఇక్కడ. కాబట్టి అయం అనేటువంటిది ఏదో అది పరబ్రహ్మస్వరూపం. అయం ఎందుకని అస్మి అంటున్నాడు. మళ్ళీ అస్మి అయ్యున్నాను, ఇది అని. పూరుషః, పూరుషః అన్న పురుషః అన్న ఒకటే. పురుషః ఏవ పూరుషః ఇది. సరేనా? కాబట్టి ఈ పురుషుడు ఎవడైతే ఉండాడో, ఎవరు పురుషుడెవరు? పురములో ఉండేవాడు. పురి శయనాత్, పురి శయనాద్వా పురుషః. పురి ఏది? మళ్ళీ పురం ఏది? నవద్వారే పురే దేహే నైవ కురు. కాబట్టి 9 ద్వారాలు కలిగినటువంటి ఒక సిటీ, అది ఈ దేహం. ఈ దేహంలో ఎవడైతే ఉండాడో వాడు పురుషః. పురి శయనాద్వా పురుషః, పురుషైనాత్ వా ఇది పురుషః. అది పురుష శబ్దార్థం. పురుషః పురుషః, పురుషః ఏవ పురుషః. క్లియర్. పురం అంటే శరీరం, తస్మిన్ శరీరే, అది పురం శరీరం, తస్మిన్ శరీరే శేతే ఇది
చేతే అంటే దాంట్లో నిద్రించేటువంటి వాడు, పవళించి ఉండేటువంటి వాడు, ఇది పురుష. కాబట్టి పురములో ఎవడైతే శయనించి ఉండాడో వాడో పురుషుడు. పురము అనేటువంటిది 9 రంధ్రాలు కలిగినటువంటి దేహమే గనక ఈ దేహంలో ఏదో ఉండడం వల్లనే దేహం కదులుతూ ఉంది, కానీ లేకపోతే కదిలేందుకు అవకాశం లేదు. కాబట్టి దేహం కనుక తనంతట తాను కదిలిపోయేటట్లయితే శవం కూడా కదిలిపోవాలి. శవంలో ఏ విధమైనటువంటి కదిలిక చలనము లేదు. అది కదులుతూ ఉన్నదంటే కదులుతున్నంత వరకు దాంట్లో ఏదో ఉండాలి. ఆ ఉన్నది ఏదో అందులోనే ఉండాలి, దానికన్నా బయట ఉండడానికి అవకాశం లేదు. పురి శరీరం అస్మిన్ దేహే అస్మిన్ శరీరే అస్మిన్ పురే శయనాత్. ఎవడైతే శయనించి ఉండాడో వాడు పురుష. పురుష క్లియర్? ఒక అర్థం. పురా ఏవ ఆసీత్ ఇది పురుష. తమాషా చూడండి. పురా ఏవ అంటే చెప్పండి, నేను పర్లేదు చెప్పండి. అంతే, సృష్టి పురా కదా, సృష్టి ప్రాక్. కాబట్టి పురా ఏవ సృష్టి పురా ప్రాక్. ఈ సృష్టికి ముందు ఎవడైతే ఉన్నాడో వాడు పురుష. అర్థమైపోయిందా ఇప్పుడు? క్లియరా? ఏమాత్మ బ్రహ్మ. కనుక ఈ సృష్టి రాకముందు ఏమున్నది? ఏమీ లేదు. ఏమీ లేదంటే సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత ఏకమేవ అద్వితీయ బ్రహ్మ. కాబట్టి సాక్షాత్తు బ్రహ్మమే ఉన్నది. సృష్టికి ముందు ఏదీ లేనప్పుడు సృష్టి పురా ప్రాక్ ఏదైతే ఉండిందో ఆసీత్. ఆసీత్ సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఇదం అగ్రే సృష్టి పురా. ఆసీత్ ఏదైతే ఉందో అదే పురుషుడంటే. ఆ పురుషుడే ఈ శరీరంలో అస్మిన్ శరీరే శయనాద్వా, దీంట్లో వాడే ఉండాడు. అక్కడేమన్నాము? ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, కేవలం చైతన్య స్వరూపుడు కదూ. అతడే ఇతడు గనక ఇతను కూడా చైతన్య స్వరూపుడే. జీవయేవ శివ ఇత్యర్థ అంతే. కాబట్టి ఇక్కడ చైతన్య స్వరూపుడు గనక దేహం కదులుతూ ఉంది. అది ఉన్నంత వరకు కదులుతుంది, లేనప్పుడు శవంగా మారిపోతూ ఉంది. వెరీ క్లియర్. కాబట్టి పురుష. ఇప్పుడు అయం అస్మి ఇది పురుష. చాలా క్లియర్గా ఉంచండి. అయం ఏది? సృష్టి పుర అయం. ఇది అంటే అది. ఇప్పుడు ఇది అది. అస్మి అయం ఆ పరబ్రహ్మస్వరూపమే నేను అయ్యున్నాను ఇది అని. ప్లీజ్ అంటే ఈ ఆత్మే పరమాత్మ, ఈ జీవుడే ఈశ్వరుడు. అది ఇంకేమి లేదు. అదేదో కదా, తన ఆత్మే కదా, తానే కదా ఆత్మ. కాబట్టి తానే పరమేశ్వరుడు అని ఆత్మానం తనను విజానీయాత్ చేత్. అది అన్వయక్రమం. ఆత్మానం చేద్ విజానీయాత్. ఆత్మానం విజానీయాత్ చేత్. ఎంత క్లియర్గా ఉందో చూడండి. అయం అస్మి ఇది, ఆ బ్రహ్మమే నేను, ఆ పురుషుడే ఈ దేహంలో ఉండేటువంటి పురుషుడు. సృష్టికి పూర్వం ఏ పురుషుడైతే ఉన్నాడో ఆ పురుషుడే ఇప్పుడు దేహంలో ఉండేటువంటి పురుషుడు అని ఇది అని ఆత్మానం తనను విజానీయాత్ చేత్ తెలుసుకోవడం జరిగిందో. అది చేత్ తెలుసుకోవడం జరిగిందో. ఇప్పుడు అంటాడు కిం ఇచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్. ఒక రకంగా క్వశ్చన్ ఇది. కిం ఇచ్చన్, కిం ఫలం ఇచ్చన్, దేనికోసం ఏం పొందాలని. కస్య కామాయ అంటే కస్య భోగాయ, కామాయ మీన్స్ భోగాయ, ఏది అనుభవించాలని ఒక అర్థం. కస్య కామాయ ఎవరి అనుభవించాలని, ఎవరి కొరకని, ఏం ఫలం కావాలని, ఏ అనుభవం కావాలని, ఆ అనుభవం ఎవరికి కావాలని శరీరం ఈ దేహాన్ని అనుసంజ్వరేత్. తప్యమానం అనుసంజ్వరేత్. ప్లీజ్
ఎంత అద్భుతమైన ప్రశ్న పడిందో చూడండి. ప్రతి ఒక్కడు ఈ దేహాన్ని తప్పింపజేస్తూ ఉన్నాడు కదా. ఉదయం లేచిన మనకున్న సాయంత్రం వరకు గుడ్డను విడినట్టు పిండుతాడారు కదా, తడిగుడ్డను విడినట్టు. వాట్ ఫార్? దేనికయ్యా నువ్వు కష్టపడ్డావు? శరీరం అనుసంజ్వరేత్, అది జ్వరహ, అది పదం ఏంటంటే జ్వరహ అనుసంజ్వరేత్. జ్వరహ అంటే జ్వరతి, జ్వరతి దుఃఖం, ఇంకేం లేదు, దుఃఖం ఒక అర్థం. వేడి, తాపం గనక వేడి. జ్వరం అని ఒక అర్థం, సామాన్యమైన అర్థం జ్వరం. ఎందుకంటే జ్వరం వచ్చినప్పుడు కూడా దేహం వేడెక్కుతుంది. దేహం వేడెక్కడానికి జ్వరమే రావాల్సిన అవసరం లేదు. మనసులో వ్యాధి ఉంటే కూడా వస్తుంది. మనసులో బాధపడుతూ ఉన్నాడు అనుకోండి ఒకడు, వాడి దేహం కాలిపోతూ ఉంటుంది. అర్థమవుతుంది. కాబట్టి ఇన్ని రకాలుగా జ్వరహ, జ్వరతి, సంజ్వరేత్. బా ఎంత గట్టిగా ఉందో అది కూడా. ఆ బాధ, దుఃఖము ఊహకు అందనటువంటిది. అనుసంజ్వరేత్, అను, మళ్ళీ ఇక్కడ చూడండి, అను. ఇవన్నీ ప్రిఫిక్స్లు పడతా ఉన్నాయి. అను, అనుసరించి, అనుసరించి అంటే దేహం బాధపడతా ఉంది. దేహాన్ని అనుసరించి ఇంకా ఏదేదో బాధపడతా ఉన్నాయి. ఇప్పుడు కిమిచ్చన్, కిం ఫలం ఇచ్చన్, ఏ ఫలితాన్ని కోరి దేహం ఎట్లా కష్టపడతా ఉంది, అది ప్రశ్న. ఫలితాన్ని కోరడమే జ్వరం. దాని ద్వారా అనుభవించేటువంటి దుఃఖం ఉందే, ఇదంతా అనుసంజ్వరేత్. కాబట్టి ఏ ఫలితాన్ని కోరుతున్నావు, ఎవరి కోసం కోరుతున్నావు, ఏ భోగం కోసం కోరుతున్నావు, కామాయ, కామం భోగం, ఏది అనుభవించాలని కోరుతున్నావు, దేనికని ఈ విధంగా శరీరాన్ని తప్పింపజేస్తున్నావు 24 గంటలు. కారణం ఏంటి అంటే దాని అర్థం ఏంటి? ఎవడికైతే అయమస్మీతి పురుష, నేనే పరబ్రహ్మమని తెలిసిపోయిందో, ఆత్మానం తనను వాడు ఆ విధంగా తెలుసుకున్నాడో, విజానీయాత చేత్, అటువంటి వాడు కిమిచ్చన్, దేన్ని కోరి, కశ్య భోగాయ, కశ్య కామాయ, ఏది అనుభవించాలని శరీరం అనుసంజ్వరేత్. క్వశ్చన్ పడిపోయింది. వాడు దేహాన్ని తప్పింపజేస్తాడు అంటే దాని అర్థం ఏంటి? తప్పింపజేయడు. ఎందుకని తప్పింపజేయడు? కిం ఫలం ఇచ్చాను, ఏ ఫలితం కావాలి? కాబట్టి ఒక కర్మకు ఫలితం కావాలి. ఆ ఫలితం తాను అయ్యే ఉన్నాడు కదా. లేని దాన్ని పొందడానికి శ్రమించాలి. తను ఏదైతే లేదు అనేటువంటి ప్రశ్న లేదు కదా, అది అలం బుద్ధి ప్రత్యయవాన్. తనకు లేదు అనేటువంటిది లేదు నాయన. ప్రాప్యం యద్యత్ తత్సర్వం ప్రాప్తం ఏవా. వాడు ఏదైతే పొందాలి అని అనుకుంటూ ఉన్నాడో అది లేనిది గనక, అయితే ఆ లేనిదాన్ని పొందడానికి వాడు శ్రమించాలి. బాగా అర్థం చేసుకోండి. అది ఉన్నదే అయితే, ఆ ఉన్నప్పుడు వాడు తప్పించే దేనికోసం? ప్రాప్యం, ఏదైతే పొందాలనుకుంటున్నాడో, యద్యత్ ప్రాప్యం, ఏదైతే వాడు పొందాలనుకున్నాడో, తత్ సర్వం, అదంతా కూడాను ప్రాప్తం ఏవా, వాడికి ప్రాప్తించే ఉంది. అంటే స్వామీజీ అదే ఏక విజ్ఞానైనా సర్వమిదం విజ్ఞాతం భవతి. ఒకదాన్ని తెలుసుకుంటే సమస్తం తెలిసిపోద్ది. అట్లా తెలుస్తుంది స్వామీజీ? ఏం తెలియాలి నీకు? ఈ సృష్టిలో ఇన్ని ఉన్నాయి కదా. ఆ సృష్టికి ముందు నాయన ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉన్నది. ఈ సృష్టి వచ్చిందే ఆ ఒక్కటే కదా, ఇన్ని అయింది. ఆ ఒక్కటి తెలిస్తే ఎన్ని తెలిసినట్టే. అది ఆ ఒక్కటి పొందేవనుకో, ఇవన్నీ పొందినట్లు కాలేదా? సూక్ష్మంగా పట్టుకోండి, కాలేదా? అంతే, ఇంకేమి లేదు. ద్రౌపదిని ఎట్లా నేను ఇంతమందికి ఎట్లా భోజనం పెట్టేది, దుర్వాసులు పట్టుకొచ్చారంటే ఏం అవసరం లేదమ్మా, అసలు ఆయన ఉన్నాడు కదా, అంత పెట్టు చాలు, ఈయన ఒక్కడు తింటే అంతా తిన్నట్టు. అంతే, అర్థం కదా నాయన? అంతే, ఫినిష్. కాబట్టి ఏదైతే ప్రాప్యం పొందాలి అనుకుంటున్నాడో అదంతా పొందినటువంటి వాడే అవుతూ ఉన్నాడు గనక, అటువంటి వాడు కిం ఫలం ఇచ్చన్, కిమిచ్చన్, కిం ఫలం ఇచ్చన్,
ఏ ఫలితాన్ని కోరి, ఏ అనుభవాన్ని కోరి ఈ దేహాన్ని ఈ విధంగా అనుసంజ్వరేత్, తప్యమానం తప్పింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఎప్పుడైతే అది కావాలి అని తప్పిస్తూ ఉన్నాడో మొదట అక్కడ జరుగుతుండేది. తప్యమానం సతి అనుసంజ్వరేత్ ఇది. కాబట్టి మొదట తాను ఎప్పుడైతే తృప్తి చెందాలి అని అనుకుంటున్నాడో అక్కడే తాపం ప్రారంభం అవుతూ ఉంది. ఇంకా అది పెరిగిపోతూ ఉంది అంతే. ఇంకా అది ఆలోచించే మనం ఎంత అనుకున్నప్పటికి కూడాను లాభం లేదు. కనుక తన స్వరూపమే గనక పరమాత్మ, ఆత్మ అని కనుక తెలిసిపోయిందనుకో, తానే సాక్షాత్ పరబ్రహ్మం అని కనుక తెలిసిపోయిందా, ఏ బాధ లేదు, ఏ జ్వరము లేదు. కాబట్టి తనకు సంబంధించినటువంటి అజ్ఞానమే తన దుఃఖానికి కారణము. ఫస్ట్ పాయింట్, తనకు సంబంధించిన అజ్ఞానమే తన దుఃఖానికి కారణం. ఎప్పుడైతే ఆ విధంగా వచ్చిందో రెండవది ఏం జరుగుతూ ఉంది? దేహ తాదాత్మ్యం. తనకు సంబంధించినటువంటి జ్ఞానం ఎప్పుడైతే లేకుండా పోయిందో, తనకు సంబంధించిన అజ్ఞానమే ఎప్పుడైతే ఉందో, తాను ఏమిటని ప్రశ్నించినప్పుడు తను ఏది కాదో అది తాను అనుకునేటువంటి అవకాశం ఉందా లేదా? ఏమని అనుకుంటాడు? ఇప్పుడు తాను ఆత్మని తెలియదు. ఆత్మని తెలిసిపోతే ప్రాబ్లం లేదు. అయమస్మి ఇది పురుష ఆత్మానం విజానీయాత్ చేత్ నో ప్రాబ్లం. కానీ తెలియనప్పుడు ఏమనుకుంటాడు? తను ఏమిటో తనకు తెలియదు గనక, ఉన్నది దేహమే గనక ఈ దేహమే నేను అని అనుకుంటాడు. దీంతో సమస్యలు ప్రారంభమవుతున్నాయి. కాబట్టి నేనే గనక ఆత్మ అని తెలిసిపోయిందంటే తనకి లేనిదంటూ ఈ ప్రపంచంలో లేదు గనక కోరికలు కదలవు. అది కిమిచ్చన్, కోరికలు కదలవు. ఎప్పుడైతే కోరికలు కదలవో బాధలు లేవు. నా అనుసంజ్వరేత్ కదా అని ప్రశ్న పడింది. కాబట్టి 4వ అధ్యాయాన్ని సంపూర్ణం చేస్తూ ఈ ప్రశ్నను తీసుకొని వచ్చారు. కాబట్టి ఎవడైతే తృప్తిగా ఉండాలనుకుంటాడో నిత్య తృప్తి, ఆ నిత్య తృప్తి అనేది మరొక దాని మీద ఉండేందుకు అవకాశం లేనే లేదు. ఇదే స్వామి మనకు భగవద్గీతలో క్లియర్గా 2వ అధ్యాయంలో ఉంది, 3వ అధ్యాయంలో కూడా. 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞ లక్షణాలు అడిగినప్పుడు స్థితప్రజ్ఞశ కా భాష సమాధిస్థ కేశవ స్థితధి కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత అన్నప్పుడు నాయన ప్రజహాతి యథా కామాన్ అర్జున, ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్ ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట స్థితప్రజ్ఞస్తదోష్యతే. ప్రజహాతి యథా కామాన్, చూచారా? సర్వాన్ కామాన్ మనోగతాన్, నీ మనసులో కలిగేటువంటి పుట్టేటువంటి సమస్తమైనటువంటి కోరికల్ని జహాతి విడిచిపెట్టడం, ప్రజహాతి ప్రకర్షణ జహాతి పూర్ణంగా వదిలేయడం. అదే కిమిచ్చన్. కోరిక లేదు అందువల్ల వదిలేస్తావు. ఎందుకు కోరిక లేదు? వాటి వల్ల నీకు నిత్య తృప్తి రాదు. వచ్చినా కూడా మళ్ళీ పోతుంది అంతే. భోజనం చేసిన తర్వాత మళ్ళీ ఆకలి ఎట్లా అవుతుందో అట్లాంటి తృప్తులు ఇవన్నీ. నువ్వు అడిగేటువంటిది నిత్య తృప్తి కాదు. అది ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట, ఆత్మనీవా ఆత్మన. చూడండి, ఆత్మనీయేవ ఆత్మన తుష్ట. ఆత్మని ఏవ అంటే ప్రత్యేగాత్మస్వరూపే, ఆత్మని ప్రత్యేగాత్మ స్వరూపే, ఆత్మని ప్రత్యేగాత్మ స్వరూపే ఆత్మన స్వేన ఏన అంటే తనంతట తానుగా తనకు తాను తుష్ట. ఆత్మనా తుష్ట, ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట. సంతృప్తి ఎట్లాంటి తుష్టది? తుష్ట బాహ్య లాభ నిరపేక్ష. శంకర భాష్యం, బాహ్య లాభ నిరపేక్ష అంటే మనకన్నా అన్యంగా మనకు బాహ్యంలో ఇది కావాలి లాభం అనేది లేదు. అది తుష్ట. ఇప్పుడు మన తృష్టి ఎట్లా ఉంది చెప్పండి? మన తృప్తి అనేటువంటిది బాహ్యం మీదనే ఆధారపడింది. నాకు అది వస్తే నేను తృప్తిగా ఉంటాను, నాకు ఇది వస్తే నేను తృప్తిగా ఉంటాను, నాకు అది లభ్యమైతే నేను తృప్తిగా ఉంటాను. ఇది అటువంటిది బాహ్య
లాభ నిరపేక్ష. అపేక్ష న విద్యతే, నిరపేక్ష, దాని మీద ఏ అపేక్ష లేకుండా ఉండడం తుష్ట. అది ఆత్మన్యేవ ఆత్మనా తుష్ట ఇది. ఇది మనకు అలం బుద్ధి ప్రత్యయవాన్. నాకు చాలు అయ్యా, నీకు తృప్తి కావాలంటే అది కావాలన్నా, వాళ్ళు కావాలన్నా, ఇది ఏం అవసరం లేదు. లేదంటే ఇది బాగుంటుంది, పెట్టు, కావాలని నేను కాదనడం లేదు. కానీ నా తృప్తి కోసం అని మాత్రం అనబాకు. ఏది ఉండినా నేను తృప్తిగా ఉంటాను, ఏది లేకపోయినా నేను తృప్తిగా ఉంటాను. కారణం నా తృప్తి నా మీదనే ఆధారపడి ఉంది. స్వేన ఏవ, ఇంకొక దాని మీద లేదు. బాహ్యలాభ నిరపేక్ష తుష్ట ఆత్మని ఆత్మన తుష్ట ఏవ అలం బుద్ధి ప్రత్యయవాన్ ఇత్యర్థ. క్లియర్. కనుక ఇప్పుడు తృప్తి అంటే ఏంటి చెప్పండి? ఆత్మతృప్తి ఏవా తృప్తి. ఇంకేం మిగతాదంతా ఏదేదో ప్రొఫెషనల్ డెఫినేషన్స్ అన్నీ. ఇది వస్తే తృప్తి, అది వస్తే తృప్తి. కొంత అంటుంటారు చూడండి, విచిత్రంగా మాట్లాడతారు పాపం, అన్యాయంగా మాట్లాడతారు. నేను నా జీవితంలో ఇది జరుగుతుంది అనుకోలేదండి, జరిగిపోయింది కనుక చాలండి, అంతకు మించిన తృప్తి ఏముండదండి. పద్మశ్రీ ఇచ్చారండి, ఇంతకన్నా ఏం కావాలండి? ఇంకోటి ఉంది కమలశ్రీ, ఇంకొక అక్షరం ఎక్కువ. ఎందువల్లంటే చాలా అజ్ఞానులు అని చెప్పుకోవాలి, అవివేకులు అని చెప్పుకోవాలి. వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకే తెలియక వాళ్ళు తృప్తి చెందుతూ ఉంటే ఏం చెప్పండి? క్రిమి సముదాయ సంకులము కేవల నింద్యము పూతి గద్దహేమ నిరాభిషంబు కరాంగ బహుబగు నిమ్ము కుక్కదా నములుసు చెంతనున్న స్వరనాథును కనుకొని సిగ్గు చెందదు. ఏం చేస్తాం చెప్పండి? ఒక కుక్క ఉందనుకోండి, అది దుర్గంధభూయిష్టంగా ఉంది, ఒక ఎముకడబడి, సరేనా? ఏ జంతువుదో అది నవలుతూ ఉంటే ఎదురుగుండా వచ్చి సురేంద్రుడు, అది ఇంద్రుడు వచ్చి నిలబడితే కుక్క అనుకున్నదంటే నాకుండే భాగం వాడుకుందే, ఏదో పెద్ద ఐరావతం ఎక్కువ వచ్చాడు కానీ ఇంత భోగం వాడికుందే, ఇది తింటూ ఉంటే ఎట్లా? క్రిమి సముదాయ సంకులం, అంత పురుగులు చేరిపోయినాయి దాంట్లో. కేవల నింద్యము పూతి గంధేయం, దుర్గంధభూయిష్టంగా ఉంది. నెమ్ము కుక్కదా నములుచు. ఎందుకంటే సుఖం అనేది అర్థం కానప్పుడు, తృప్తి అనేది అర్థం కానప్పుడు అన్ని తృప్తులుగానే ఉంటాయి, గోకోళంతో సహా. నేను చెప్పేది ఏంటంటే, ఉంటే ఉండింది కానీ అసలు తృప్తి పట్టుకోండి. ఇవి చిన్న చిన్నవి. ఇప్పుడు మనం మొన్న పాటలో కూడా రాసుడులే, అంతా జ్ఞానమయం, దాంట్లో ఉంది, ఈ జగతి అంతా ప్రేమమయం, అంతా జ్ఞానమయం, ఈ జగతి అంతా ప్రేమమయం. ఏదున్నా ఎలా ఉన్నా సంగతి నియతి అంతా జ్ఞానమయం. నింగి నేలను కలిపేది వెలుగు, నింగి నేలను కలిపేది వెలుగు, ఆ వెలుగులోనే అందరి పరుగు. నింగి నేలను కలిపేది, నింగి ఎక్కడుందో నీకు తెలుసా? దాన్ని దీన్ని కలిపేది ఒకటే వెలుగు, అదే తృప్తి. ఎన్ని పర్యాయ పదాలు ఆత్మకి. నింగి నేలను కలిపేది వెలుగు, ఆ వెలుగులోనే అందరి పరుగు. ఎవడు పోయినా తృప్తి కోసమేనా? అందరి పరుగులు ఆ వైపేనా? అంతేనా? నాకు ఉద్యోగం వస్తే తృప్తి అని ఒకడంటే, నాకు ధనం వస్తే తృప్తి అని ఒకడంటే, నాకు భోగభాగ్యాలు రావాలని ఒకడంటే, ఇంకేదో రావాలని మరొకడంటే, రకరకాలైన పరుగులైనా కూడాను ఈ వెలుగులైనా ఈ తృప్తి అనే దానికోసమేనా? వెలుగులకు వెలుగు ఎవరు ఎరుగు. ఈ అల్పమైనటువంటి స్వల్పమైనటువంటి తృప్తి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ, వీటన్నిటి వెనుక నిత్య తృప్తి ఏదైతే ఉందో దాన్ని తెలిసిన వాడెవడు? లేనంతవరకు ఈ పరుగులే. అది తెలిసిపోయిందనుకో ఈ పరుగులు ఆగిపోతాయి. అంతా జ్ఞానమయం.
కాబట్టి అందరికీ అదే కావాలి, కానీ తెలిసి రావడం లేదు, ఉద్దేశం అది. కనుక ఇది తెలిసినటువంటి వాడు అనుసంజ్వరేత్, శరీరం అనుసంజ్వరేత్. ఎందుకని? ఆత్మతృప్తి ఏవ తృప్తి, ఆత్మని తృప్తి. బాగా గుర్తుపెట్టుకోండి, తన ఆత్మలో తన చేతనే తృప్తి చెందేటువంటి వాడు. ఆత్మని ఏవ సంతుష్ట, ఈ పదం చూడండి, ఆత్మని ఏవ సంతుష్ట. ఉపనిషత్తు ఆత్మని ఏవ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. అయ్యా నేను ఆత్మలో సంతోషాన్ని పొందుతున్నాను, నేను ఆత్మానందాన్ని పొందుతున్నానని వాడని అన్నాడు అనుకోండి, క్లియర్గా చూడొచ్చు వాడిని. వాడు ఈ ప్రపంచంలో ఏమన్నా కోరుకుంటున్నాడా అని, వాడు ఏమైనా చేయాలనుకుంటున్నాడా? చేస్తే తప్పు లేదు. భగవాన్ రమణ ఏది చేసినా తప్పు లేదు, కానీ ఏం చేయాలని లేదు. ఎందుకని? ఏం పొందాలని. ఆత్మని ఏవ సంతుష్ట, తన ఆత్మలో ఎవడైతే తృప్తి చెందిపోయాడో అటువంటి వాడు తస్య, వాడికి కార్యం నవిద్యతే, వాడు ఆచరించదగినటువంటి కార్యం అనేటువంటిది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. కాబట్టి కార్యాలు ఎంతవరకు నడుస్తూ ఉంటాయి? అసంతృప్తితో ఉన్నంత వరకే కార్యాలు నడుస్తూ ఉంటాయి. కాబట్టి కార్యాలు నడవడం అంటేనే కర్మ, కర్మ చేయడం అంటేనే దేహము, ఇంద్రియాలు, మనసు, బుద్ధి అన్నీ కూడా ఇన్వాల్వ్ అయిపోతాయి. అవన్నీ కూడాను తప్పిస్తూ ఉంటాయి నిరంతరం కూడాను. దేనికి తప్పిస్తున్నాయా ఇవంతా ఆలోచన చేస్తే? తృప్తి కోసమే అవన్నీ కూడా తప్పిస్తూ ఉన్నాయి. కానీ తృప్తి చెందుతూ ఉన్నాయా? అలసట పెరుగుతూ ఉందే కానీ, బడలిక పెరుగుతూ ఉందే కానీ ఎక్కడ తృప్తి చెందడం లేదు. నిరంతరం కూడాను అసంతృప్తే ఉంది. అది ఇంకేమీ లేదు. కాబట్టి నా దేవ స్వాత్మాన ఏవ, ఆత్మకు మించినటువంటి దేవుడు ఇంకొకటి లేడు అన్నది ఉపనిషత్తు. కారణం ఏంటో తెలుసా? భగవంతుడు నాకు కావాలంటాడు. నిన్ను నువ్వు తెలుసుకుంటే నీకు భగవంతుడు దొరికిపోయినట్టే, ఇంకేమీ లేదు. అంటే కార్యం కరణీయం నవిద్యతే. నువ్వు చేయాల్సిన కార్యము లేదు, నువ్వు చేయదగింది లేదు. చేసింది దేనికోసం చేయాలి? కిమిచ్చన్ కిం ఫలం ఇచ్చన్, కస్య భోగాయ కస్య కామాయ. కాబట్టి ఎవరి కోసం? ఇప్పుడు చూడండి ఏమైపోయింది. ఎప్పుడైతే నేను దేహం అని కొందరు అంటారు, నా కోసం కాదండి ఇది, మీకు అర్థం కావడం లేదు, నాదంతా త్యాగం. ఎవరి కోసం? ఇతరుల కోసం. అదేమైంది మళ్ళీ? అది ఇది ఒకటే సార్. ఇప్పుడు అంటే ఆయన ఉద్దేశం ఏంటో తెలుసా? ఎంత బాగా అర్థం చేసుకోండి, ఎంత మిస్టేక్స్ ఇవి. నా కోసం నేను ఎప్పుడు బాధపడడం లేదు, నా కోసం నేను ఎప్పుడు కష్టపడడం లేదు. నేను కష్టపడేదంతా కూడా ఇతరుల కోసం. వాళ్ళు ఎవరు? నాకు కాని వాళ్ళు అని అర్థం. నువ్వెవరు? దేహం అని అర్థం. సరిపోయింది సార్. నువ్వు ఎప్పుడు పడ్డా కూడా ఇతరుల కోసమే పడుతున్నావు సార్. తమరు చెప్పనవసరంలే. ఇతరుల కోసం పడ్డా ఇతరుల కోసమే బాధపడుతున్నావు, దేహం కోసం పడ్డా కూడా ఇతరుల కోసమే బాధపడుతున్నావు. ఎందుకని? దేహం నువ్వు కాదు కనుక. కాబట్టి నువ్వు నిజంగా కనుక ప్రయత్నం చేస్తే నీ కోసం నువ్వు ప్రయత్నం చేయాలి. దురదృష్టం ఏం జరుగుతుందంటే నిరంతరం ఉదయం లేచిన మొదలుకొని రాత్రి మళ్ళీ పడుకునేంత వరకు ఇతరుల కోసమే పడుతున్నాం తప్ప బాధలు మనల్ని గురించి మనం అర్థం చేసుకొని ఆనందంగా ఉండడానికి ఏ ఒక్కరూ ప్రయత్నం చేయడం లేదు. యస్తాత్మరతి రేవ స్యాత్ ఆత్మతృప్తస్య మానవః ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. అర్జున, ఏది 3వ అధ్యాయం. అంతా ఉపనిషత్తే. గీత అంటే ఇంకేం లేదు, ఉపనిషత్తే. ఆత్మన్యేవాత్మనా తుష్టః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితే అన్నాడు. 2వ అధ్యాయం అయిపోయింది. అదే 3వ అధ్యాయం దగ్గరకు వచ్చేటప్పటికి నాయన యస్త్వాత్మరతి యహ తు మానవ, మానవుడు ఎవడైతే ఉన్నాడో, ఏ మానవుడైతే ఉన్నాడో ఆత్మరతి ఏవ, కేవలం ఆత్మతృప్తిలోనే ఎవడైతే ఆత్మప్రీతిలోనే ఉన్నాడో, రతిరేవ స్యాత్ ఆత్మతృప్తస్య, ఆత్మలోనే తృప్తి చెందుతూ ఉన్నాడు, ఆత్మయందే ప్రియం కలిగి ఉన్నాడో, ఆత్మయందే తృప్తి చెందుతూ ఉన్నాడో, ఆత్మన్యేవ చ సంతుష్టః, ఆత్మని ఏవ సంతుష్టః, ఆ ఆత్మయందే తాను ఆనందాన్ని అనుభవిస్తూ ఉన్నాడో, తస్య కార్యం న విద్యతే. కర్మయోగం. తస్య కార్యం న విద్యతే.
వాడు చేయవలసినటువంటి కర్మంటూ ఏమీ కనిపించడం లేదు అర్జున. ఎందుకని? పొందవలసింది ఉన్నప్పుడు మాత్రమే చేయవలసింది ఉంటే అది గుర్తుపెట్టుకోండి ఆయన. సరేనా? పొందిన తర్వాత దాన్ని చేరాల్సిన అవసరం ఏముంటుంది? ఒక ఊరికి పోతున్నామంటే ఆ ఊరు చేరేంత వరకే దారి. మనం ఊరు చేరిపోయాము అని అంటే దారిని నువ్వు తీసేయాల్సిన అవసరం లేదు. చాప చుట్టినట్టుగా నువ్వు ఊర్లోకి ఎంటర్ అయిపోతే దారి పోయిందని అర్థం, అంతే. ఇంకేం లేదు. దానంతటా తానే లేకుండా పోయిందని అర్థం. కాబట్టి మన ప్రయత్నాలు ఎంతవరకు అయితే ఉంటాయంటే మనం ఏదైతే సిద్ధింపజేసుకోవాలనుకుంటున్నామో అది సిద్ధించినంత వరకే ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఉన్నా వాడు బ్రహ్మస్వరూపమే, ఆనందంగానే ఉంటాడు. అదేడ భజగోవిందంలో యస్య బ్రహ్మణి రమతే చిత్తం, యస్య చిత్తం బ్రహ్మణి రమతే, ఎవడి యొక్క బుద్ధి అయితే పరబ్రహ్మమునందు రమిస్తూ ఉందో అది ఇంకేం లేదు. యస్త్వాత్మరతిరి స్యాత్ యహ తు ఆత్మ ఏవ, అంటే ఆత్మయందే ఆత్మరతి ఏవ స్యాత్. అట్లాగే ఇక్కడ నందతి నందతి నందత్యేవ, వాడే ఆనందిస్తూ ఉన్నాడు ఈ ప్రపంచంలో 3 కాలాల్లో కూడా. యస్య బ్రహ్మణి రమతే చిత్తం యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన. ఏం డాషింగ్ స్టేట్మెంట్. వాడు 10 మందిలో కలిసి ఉండని, యోగం చేయని, భోగంలో ఉండని, 10 మందిలో కలిసి ఉండని, ఏకాంతంగా ఉండని. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీన యస్య బ్రహ్మణి రమతే చిత్తం, యస్య చిత్తం బ్రహ్మణి రమతే నందతి. వాడు ఆనందాన్ని పొందేవాడు వాడు. ఎందుకని? తన ఆనందం మరొక దాని మీద ఆధారపడి లేదు గనక. కాబట్టి యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ యస్య ఆనంద నిరంతర. ఈ ప్రజ్ఞ అంటే నేనే ఆత్మననేటువంటి జ్ఞానం ఎవరికైతే నిలబడిపోయిందో అటువంటి వాడికి నిరంతరం అదే ప్రజ్ఞ ఉంది, ఇంకొక రెండోది లేదు. యస్య ఆనంద నిరంతర. కాబట్టి ఆ ప్రజ్ఞ ఎప్పుడూ ఉంది గనక ఆనందం ఎప్పుడూ ఉంది. ఇంకా దుఃఖ పెట్టడానికి ప్రపంచం ఏది? ప్రపంచో విస్మృత ప్రాయ. ఈ ప్రపంచం అనేటువంటిది వాడి మనసులో నుంచి తొలగించబడింది, అసలు ఆ మనసులో లేనే లేదు. కాబట్టి దేన్ని కోరి ఎవరి కొరకు, అక్కడ కశ్య కామాయ అన్నప్పుడు కశ్య భోగాయ అన్నాను చూచారా? ఒక్కొక్కసారి తను దేహమని చేసిన పొరపాటు వల్ల నా భార్య బిడ్డల కోసం అంటాడు, నా మనవళ్ళ కోసం అంటాడు. అవునండి, నా సంతానం కోసం అండి ఇదంతా నేను కష్టపడేది అంటాడు. అది కశ్య భోగాయ కశ్య కామాయ. ఎవరి కొరకు? నువ్వు ఆత్మమని తెలుసుకుంటే, తెలియకపోతే ఓకే, తెలుసుకున్నావు అనుకో, అది ఆత్మానం విజానీయాత్ చేత్. అది అయమస్మీతి పురుష, నేనే బ్రహ్మము అనేటువంటిది విజానీయాత్ చేత్, తెలిసిపోయింది అనుకో నీకు. ఆత్మానం నిన్ను నువ్వు తెలుసుకున్నావు అనుకో, అప్పుడు కశ్యకామాయ. ఆత్మకి కూతురెవరు? అది పాయింట్. ఆత్మకు మనవరాలు ఎవరు? ఆత్మాత్మాత్మారాలా? ఎవరు సార్? అది తెలియనంత వరకు. కాబట్టి ఒకవేళ ఆవిడ క్లెయిమ్ చేసిన మనవరాలు ఈ అవ్వ శరీరాన్ని క్లెయిమ్ చేస్తుందేమో కానీ ఆత్మని క్లెయిమ్ చేయదు. ఎందుకని? ఇంత చదువుతుంటే మనకే ఆత్మ అర్థం కావడం వల్ల పిల్లకేం అర్థం అవుతుంది? చిన్న పిల్లకి దేహాన్ని క్లెయిమ్ చేస్తాయి, ఆత్మను క్లెయిమ్ చేయలేరు. కాబట్టి నువ్వే ఆత్మని నీకు తెలిస్తే నీ కూతురు ఎవరు, కొడుకు ఎవరు, సంసారం ఎవరు, దౌర్భాగ్యం ఎవరు, సర్వం కలివిదం బ్రహ్మ నేహ నాస్తికించిన, అదే నీవు. దట్స్ ఆల్ రైట్. కాబట్టి అన్ని చేసిన వాడు అయిపోయాడు. అదే మనకు ఉపనిషత్తులో కృత్స్న కర్మకృత్, కృత్స్న కర్మకృతి. ఏం పదాలు ఇవన్నీ! కృత్స్న కర్మకృత్, చేయవలసిందంతా చేసిన వాడు అయిపోయాడు. అంటే దాని అర్థం ఏంటి? చేయవలసిందంతా చేసేసాడు కనుక పొందవలసిందంతా పొందేశాడు. పొందవలసిందంటూ ఉంటే చేయవలసిందంటూ ఉంటుంది, పొందవలసింది లేదు, చేయవలసింది లేదు. నిత్యతృప్త. వాడి తృప్తిని భగ్నం చేసేటువంటి వాళ్ళు ఎవ్వరు లేరు. దీన్ని, ఇట్లాంటి ఆనందాన్ని, నిత్య తృప్తిని, నిత్యానందాన్ని ఎవరైనా ఎవరికైనా ప్రసాదించగలరా?
ఎవ్వరూ ఎవ్వరికీ ప్రసాదించలేనటువంటి ఈ అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి అమోఘమైనటువంటి స్థితిని 2 వేదాంత వాక్యాలు ప్రసాదిస్తాయి సార్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ వేదాంత. అది వేదాంతం ఉండేది. అది ఒక్క పని శృతిమాత మనకు చేస్తుందేమో కానీ తల్లి కేవలం క్షీరాన్ని ఇస్తుంది, మనకు జ్ఞాన క్షీరాన్ని ఇచ్చి నిత్యతృప్తిలో మనం ఉంచేటువంటి శక్తి ఉపనిషత్తుకుంది తప్ప ఇంకొక దానికి లేనే లేదు. అది కాబట్టి ఆత్మజ్ఞానంలో కర్తే లేకుండా పోతూ ఉంటాడు. ఇంకా కిమిచ్చన్ కశ్యపోకాయ. ఎప్పుడైతే ఆత్మజ్ఞానం కలిగిందో తానే ఆత్మ అయిపోయాడు కనుక ఆత్మ తానే తెలుసుకున్న తర్వాత అది ఆత్మానం విజానీయ చేతే అప్పుడు వాడెవడు? అహం అకర్త, కర్త కాదు అకర్త. ఇంకా అకర్తని ఎవరేం చేస్తారు? అది ఇంకా దేహం అంటావా? ఇంతకుముందు చూసాం కదా మనం దేహం విషయం నాటక దీపంలో. దేహం ఛాయేన అనుగత. అంతే. మనం పోతూ ఉంటే మన నీడ ఎట్లాగైతే వస్తుందో దేహం ఛాయేన అనువర్తిని అనుసరిస్తూ పోతుంది. కాబట్టి ఆ నీడకి ఏమైనా మనకే నష్టం లేదు. అది వెళ్ళి పువ్వుల మీద పడ్డా మనమేమి సుఖపడాల్సిన అవసరం ఏమి లేదు. ఆ పువ్వుల వాసన మనమేం అంటుకోదు. ఒకవేళ పొరపాట్లు కనుక పేడల మీద పడ్డా కూడా మనకేం నష్టం లేదు. పడింది ఆ ఛాయే కానీ మనం కాదు. దట్స్ ద పాయింట్ ప్లీజ్. ఇప్పుడు ఈ శ్లోకం ఏదైతే ఉందో నాయన చూడండి ఒకసారి. ఆత్మానం చేద్ విజానీయాత అయమస్మీది పురుష కిమచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అనేటువంటిది బృహదారణ్యకోపనిషత్తులో 4వ అధ్యాయంలో చివరగా మనకు వచ్చింది. అంటే ఇది ఆత్మని ఏవా తుష్ట, అంతే. నా విషయేషు, అంతేనా? నా విషయేషు మీన్స్ అన్న రసాదిన. నాకు అన్నం తింటే తృప్తి కలిగింది, నాకు థమ్సప్ తాగితే అన్న రసాదిన. నా విషయేషు కేవలం ఆత్మయందే తుష్టి కలిగి ఉండటము. కాబట్టి నేను అనుభవిస్తున్నాను, అది అనుభవింపబడుతూ ఉంది, అనుభవించడం జరుగుతూ ఉంది అనే త్రిపుటి ఇక్కడ నాస్తి. అది ఎక్కడ మీకు తృప్తి కలిగినా ప్లీజ్ త్రిపుటి ఉంటేనే తృప్తి ఏర్పడతా ఉంది మీకు. అవునా? నాకు తృప్తి కలిగిన స్వామీజీ దేని విషయంలోనే? డబ్బు విషయంలో. సో డబ్బు ఉంది, నువ్వు ఉన్నావు, డబ్బు నువ్వు కలిగి ఉండడం ఉంది. త్రిపుటితో కూడినటువంటి తుష్టి, త్రిపుటితో కూడినటువంటి తృప్తి ఎక్కడైతే ఉంటుందో అది అశాశ్వతం, అనిత్యం. త్రిపుటి ఎక్కడైతే లేకుండా ఉంటుందో అదే అద్వితీయం, అదే ఆనంద స్వరూపం, అనంతానంద స్వరూపం. దీనిని అక్కడ ఇంట్రడ్యూస్ చేస్తే ఈ ఒక్క శ్లోకం ఉంది చూడండి ఆయన. ఈ ప్రకరణంలో అద్భుతం ఏంటో, ఎందుకంటే ఇంట్రడక్షన్ ఆయనే చెప్పుకొని వస్తున్నాడు, నేనేం మాట్లాడాల్సిన అవసరం నాకేం కనపడలే. యాజ్ఞవల్క జనక సంవాదం, జనక యాజ్ఞవల్క సంవాదం. జనకుడు శిష్యుడుగా, యాజ్ఞవల్కుడు గురువుగా, వాళ్ళిద్దరం మధ్య జరుగుతున్నటువంటి సంవాదం ఏదైతే ఉందో అందులో ఒక్కటే ఒక మంత్రం. ఇది ఇక్కడ మన శ్లోక రూపేణ ఉంది, ఇది అలాగే ఉంది మంత్రం. ఉపనిషత్తులో ఉంటే మంత్రం. కాబట్టి ఆత్మానం చేద్విజానీయాత్ అయమస్మీతి పురుష కిమచ్చన్ కస్య కామాయ శరీరం అనుసంజ్వరేత్ అనే దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తానంటాడు విద్యారాయణ స్వామి. ఇంకేం లేదు, అది విషయం. ఇంట్రడక్షన్ అది. ఇప్పుడు అర్థమైతే మీకు వాళ్ళిద్దరి మధ్య జరిగింది ఉపనిషత్తులో ఉంది, బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంది, 4వ అధ్యాయంలో చివరినుంది 12వ మంత్రం. దాన్ని డిస్కస్ చేద్దామంటాడు. దేనికి? అట్లా తృప్తి మీరందరూ పొందాలని డిస్కస్ చేస్తాను. ఏది? ఆ ఒక్కటే కదా. ఎన్ని శ్లోకాలు చెప్తావా? అబ్బే 296. వాటే గురు ఈసి, వాటే గురు. ఇప్పుడు నేను చెప్పింది మీకు అర్థం కాలేదు నాయనది. ఇప్పుడు నేను చెప్పాను శ్లోకం, నేను ఎక్స్ప్లెయిన్ చేసింది మీకు అర్థం కాలేదా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఇంక కొద్ది చెప్తే పోలా. దీనికి 296 శ్లోకాలు, అంటే ఆల్మోస్ట్ 300 శ్లోకాలు చెప్తాడు ఇప్పుడు దీని మీద. పెద్ద
ప్రకరణం ఇది. 300 శ్లోకాలు దేని మీద స్వామీజీ వ్యాఖ్యానం? ఈ ఒక్కదాని మీదనే. ఏమి విజ్ఞానం అర్థం చేసుకోండి. ఇంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ అసంతృప్తి అన్నాడు అనుకోండి ఎవడన్నా, మళ్ళీ ఇంత రిపీట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి ఒక అద్భుతమైనటువంటి ప్రకరణంలోకి మనం ఎంటర్ అవుతూ ఉన్నాం. అటువంటి అవకాశాన్ని, అదృష్టాన్ని మనకు ప్రసాదించాడు విద్యారణ్య స్వామి. నెక్స్ట్ శ్లోక ప్లీజ్, ఎందుకంటే అది ఇంట్రడక్షనే కనుక. అస్యాశ్రుతేరభిప్రాయః సమ్యగత్ర విచార్యతే జీవన్ముక్తస్య యా తృప్తిః సా తేన విశదాయతే. అస్యాః శృతేః అభిప్రాయः అత్ర సమ్యక్ విచార్యతే. అది అన్వయం. అస్యాః ఏది? ఈ అస్యాః అంటే ఇప్పుడు చూసామే శ్లోకం మొదటిది. అస్యాః శృతేః, కాబట్టి ఇది శృతి వాక్యం కాదు, ఉపనిషత్ వాక్యం కాదు. అస్యాః శృతేః అభిప్రాయః, కాబట్టి శృతి తన అభిప్రాయాన్ని చెప్పింది. బృహదారణిక శృతి తన అభిప్రాయాన్ని చెప్పింది. ఏమని అంటే, అయ్యా నేనే బ్రహ్మము అని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నాడో అట్లా తనను తాను తెలుసుకునేటువంటి వాడు దేనిని కోరి దేనిని అనుభవించాలని ఈ దేహాన్ని తప్పింపజేస్తాడు, ఈ ప్రపంచంలో కర్మలు ఆచరిస్తాడు అనేటువంటి విషయాన్ని ప్రతిపాదించింది. క్లియర్? దీనిని అస్యాః శృతేః అభిప్రాయః అత్ర అంటే అస్మిన్ ప్రకరణే, అత్ర ఇక్కడ అంటే ఈ ప్రకరణంలో విచార్యతే, విచారించడం జరుగుతూ ఉంది. ఎట్లా విచార్యతే? సమ్యక్, సెకండ్ లైన్ చూడండి. సమ్యగత్ర విచార్యతే, సమ్యక్ అత్ర విచార్యతే. చక్కగా, సమ్యక్ అంటే చక్కగా, అత్ర అస్మిన్ ప్రకరణే విచార్యతే, విచారించబడుతూ ఉంది. ఇది ఇంట్రడక్షన్. తమాషా చూడండి, ఫస్ట్ శ్లోకం ఇంట్రడక్షన్, దానికి వ్యాఖ్యానము. ఎప్పుడు కూడాను ఒక విషయాన్ని, ఇది ఒకటి తెలుసు శాస్త్రం, అందువల్ల శాస్త్రం అందరు చెప్పలేరు, ఏదేదో చెప్తారు, అందువల్ల శాస్త్రాలు కావు కనుక పట్టించుకొని అవసరం లేదు. శాస్త్రం అంటే ఒక పద్ధతి ఉంటుంది, మెథడాలజీ, బోధనా విధి, మెథడ్ ఆఫ్ టీచింగ్. కాబట్టి మొట్టమొదటి ఉపోద్ఘాతం. ఏంటి ఉపోద్ఘాతం అంటే ఏంటి? ఇంట్రడక్షన్ అన్నాడు అనుకోండి, మీనింగ్లెస్. అది దాన్ని ఆ భాషలోనే చెప్పాలి సమాధానం. ఇంట్రడక్షన్ అని అన్నాడు అనుకోండి ఇంగ్లీష్ కనుక, ఈజ్ ఈక్వల్ టు మీనింగ్లెస్ అని చెప్తే సరిపోతుంది. దట్ ఈజ్ ఇంట్రడక్షన్. ఉపోద్ఘాత అంటే ఏంటో తెలుసా? ప్రతిపాద్యం అర్థం. ప్రతిపాద్యం అంటే ఏ విషయాన్నైతే ప్రతిపాదించబోతూ ఉన్నాడో, ఏ విషయాన్నైతే చెప్పబోతూ ఉన్నాడో, ఏదైతే రివీల్ చేయబోతూ ఉన్నాడో, ప్రతిపాద్యం అర్థం బుద్ధౌ సంగృహ్య. డెఫినేషన్ నేను ఇచ్చేది మీకు. ఉపోద్ఘాతం అంటే ఏంటంటే, ప్రతిపాద్యం అర్థం బుద్ధౌ సంగృహ్య సమ్యక్ గృహ్య. కాబట్టి ఏదైతే ప్రతిపాదించబడుతూ ఉందో, ఏ విషయాన్ని అయితే చెప్పాలనుకుంటూ ఉన్నాడో చెప్పేటువంటి వాడు, దాన్ని బుద్ధిలో సక్రమంగా గ్రహించి తదర్థం అర్ధాంతర వర్ణనం, తదర్థం అర్ధాంతర వర్ణనం ఉపోద్ఘాత ఇత్యర్థ. చూడండి ఎటువంటి అది ఉపోద్ఘాతం అంటే. అంటే ఏదైతే చెప్పబోతూ ఉన్నాడో, ఏ విషయాన్నైతే ప్రతిపాదించాలనుకుంటూ ఉన్నాడో, ప్రతిపాద్యం అర్థం బుద్ధౌ సంగృహ్య, అలా బుద్ధిలో మొత్తాన్ని గ్రహించి ఉండాలి. ఇప్పుడు 296 శ్లోకాలు ఉన్నాయనుకోండి, 296 శ్లోకాల యొక్క అర్థం బుద్ధిలో పూర్ణంగా నిలిచిపోయి ఉండాలి. ఇప్పుడు ఇదంతా కలిసి ఏంటో తదర్థం, దాని యొక్క అర్థం ఏమిటో అర్ధాంతర వర్ణనం,
లోపలికి వెళ్ళినప్పుడు దాంట్లో నుంచి ఏమేమైతే కదిలు వస్తాయో అవన్నీ కూడాను కలిపి ఉపోద్ఘాత వచ్చేది. అది ఇంట్రొడక్షన్ అంటే. కాబట్టి ఉపోద్ఘాతాన్ని చూడగానే ఏం చెప్పబోతా ఉండాడో అర్థమైపోతా ఉంది. ఇప్పుడు ఎప్పుడైతే కిమెచ్చన్ కస్యకామాయ శరీరం అనుసంజ్వరేత్ అన్నాడో ఎంత తేలిక చేసేస్తున్నాడు జీవితాన్ని. అంటే దీన్నంతా కూడాను డిస్కస్ చేస్తాడు. ఆ కిమ్ ఏంటో కస్య ఏమిటో అవన్నీ కూడా వస్తాడు ఆయన. కాబట్టి ఇది ఉపోద్ఘాతం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నాడంటే సెకండ్ శ్లోకాలో అస్యాహ శృతేహే, ఈ బృహదారణ్యకోపనిషత్తు ఏదైతే చెప్పిందో ఈ శృతి వాక్యం ఏదైతే ఉందో అభిప్రాయ, ఆ అభిప్రాయం ఏమిటో వెరీ ఇంపార్టెంట్, ఇది ప్రతి పదాన్ని చూడాలి. అభిప్రాయ సమ్యగత్ర విచార్యతే, సమ్యక చక్కగా అత్ర అస్మిన్ ప్రకరణే, ఈ ప్రకరణంలో విచార్యతే విచారింపబడుతూ ఉంది. ఇక్కడ అభిప్రాయం అంటే ఏంటి? శృతి అభిప్రాయమా? ఐ కాంట్ ఇమాజిన్ దట్ వర్డ్. శృతి అభిప్రాయమా? అభిప్రాయం అంటే ఒపీనియన్. ఒపీనియన్స్ కెన్ బి చేంజ్డ్ సార్. శృతి వాక్య కెనాట్ బి చేంజ్డ్. అవునా? శృతి, వేదం, ప్రమాణం, దాన్ని చేంజ్ చేస్తావా? అభిప్రాయం అంటే ఏంటో తెలుసా? ఇది నా అభిప్రాయం అండి అంటాడు. అంటే ఆ అభిప్రాయం నీది కాకపోవచ్చు అని. ఇది శృతి అభిప్రాయం అంటే ఇంకొకరి అభిప్రాయంతో విభేదించవచ్చు. నో, ఆ సంస్కృతిలో పుట్టినటువంటి వాళ్ళని బ్రతికున్నంత వరకు విభేదించడానికి అవకాశమే లేదు. ఎందుకని? ఎంతైనా నీతో డిస్కస్ చేయడానికి సంసిద్ధం. అది శృతి అంటే. ఒక్కసారి ప్రమాణం కనపడతా ఉందంటే ప్రమాణాన్ని క్వశ్చన్ చేసే అవకాశమే లేదు. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇట్, దట్స్ ఆల్. నీకు అర్థం కాకపోతే మేము అర్థమయ్యేటట్టు చెప్తాం. కనుక ఇక్కడ అభిప్రాయ అంటే తాత్పర్య ఇత్యర్థ. చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. అస్యాహ శృతే తాత్పర్యం అని అర్థం. అంటే ఈ శృతివాక్యం ఏదైతే చెబుతూ ఉందో దాన్ని ఏం చెప్తూ ఉంది? ఫస్ట్ శ్లోక అంతే, ఇంకేం లేదు. అత్ర ఈ ప్రకరణంలో సమ్యక్ విచార్యతే, దాన్ని చక్కగా చెప్తాము నాయన, నీకు బాగా అర్థమయ్యేటట్టుగా చెప్తాము. ఇది అది తమాషా. అంటే ఫస్ట్ది ఇంట్రడక్షన్. నన్ను బాగా అర్థం చేసుకోండి, విద్యారణ్య స్పీకింగ్ హియర్. ఫస్ట్ది ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతం. ఉపోద్ఘాతం అంటే ఏంటో మీకు చెప్పేశాను. కాబట్టి ఉపోద్ఘాతం అంటేనే ప్రతిపాద్యం అర్థం ఏదైతే ఉందో బుద్ధవు సంగృహ్య, బుద్ధిలో దాన్ని కంప్లీట్గా పెట్టుకొని తదర్థం అర్థాంతరం ఏదైతే ఉందో దాన్ని చక్కగా వర్ణించడం, అర్థాంతర వర్ణనం కదా. ఇది వ్యాఖ్యానం. ఇది విచార్యత అన్నప్పుడు వ్యాఖ్యానం. వ్యాఖ్యానం అంటే మళ్ళీ అర్థం కావాలా? ఉపోద్ఘాతం అంటే తెలిసింది కదా మీకు. అంటే ఈ గాడిలో నిలబడి బోధిస్తేనే శాస్త్రం. ఇప్పుడు మన నారద భక్తి సూత్రాలు విన్నారు మీరు నిజాం కాలేజీలో. ఎత్తుకుంటాను ఏం చేశాము, నాయన సూత్రం అంటే ఏంది అన్నా. అంతే. అల్పాక్షరం, అసందిగ్ధం, సారవద్, విశ్వతోముఖం, అస్తోభం, అనవద్యంచ, సూత్రం, సూత్ర విధో విధు. వెంటనే సూత్రం అంటే ఇది అని డెఫినేషన్ రావాలి. అట్లాగే వ్యాఖ్యానం అన్నావు అనుకోండి, నువ్వు ఆ వ్యాఖ్యానం అంటే డెఫినేషన్ రావాలా. విచార్యతే వ్యాఖ్యానం చేయడం. ఏమని వ్యాఖ్యానం చేస్తావు? వ్యాఖ్యానం చేయాలంటే 5 లక్షణాలు ఉండాలి. వ్యాఖ్యానం పంచలక్షణం. ఇప్పుడు మీకు కనపడుతుంది. జస్ట్ 10 మినిట్స్లో కంక్లూడ్ చేస్తున్నా, 5 మినిట్స్లో. ఇప్పుడు మీకు మనం ఇంతవరకు చూసారా 300 శ్లోకాలు అంటే ఆల్మోస్ట్ 6 ప్రకరణాలు వ్యాఖ్యానం చేశామో లేదో ఇప్పుడు అర్థమవుతుంది మీకు. ఇది అప్పుడే ఎందుకు చెప్పలేదు, నేను ఎందుకు చెప్తాను, ఇది వస్తే చెప్తా. కాబట్టి వ్యాఖ్యానం విచార్యతే. ఇక్కడ వ్యాఖ్యానం చేస్తున్నాం. ఏంటి? పదచ్ఛేదం. శ్లోకం ఇది. పదచ్ఛేదం పదార్థోక్తి విగ్రహో వాక్యయోజన ఆక్షేపస్య సమాధానం వ్యాఖ్యానం పంచలక్షణం. అది ఎవడంటే వాడు పుస్తకం పెట్టుకొని శ్లోకాలు చదివి పద్యాలు చదివి వ్యాఖ్యానం చేశాడంటే విషయం తెలిసినాడు ఇట్లా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు భగవద్గీత చెప్పాలని వాడు కూర్చున్నాడు అనుకోండి, గీతా ప్రబోధం అని చూస్తూ ఉంటాడు. విషయం తెలిసినాడు
ఈ 5 అంటే గీతను వ్యాఖ్యానిస్తున్నాడు కదూ, ఈ 5 లక్షణాలు గనక ఉన్నాయే వ్యాఖ్యానిస్తున్నాడని తెలుసుకొని కూర్చొని వింటాడు. ఇవి కనపడలేదనుకో మధ్యలో లేచిపోతాడు. ఎందుకని వాడికే తెలియదు, మనకేం చెప్తాడు. అది వ్యాఖ్యానం పంచలక్షణం చూసుకోండి. నంబర్ 1 పదచ్ఛేదం పదార్థోక్తి. పదచ్ఛేదం మొట్టమొదట పదాలని విడగొట్టడం. టీకాకారుడు చెప్పేది, టీకాకారుడు చెప్తాడు ఇట్లా: పదచ్ఛేదం పదార్థోక్తి. పదచ్ఛేదం పదార్థోక్తి. పదస్య అర్థః ఉక్తి. పదార్థోక్తి మొదటేమో పదాలను విడగొట్టాలి. విడగొట్టిన తర్వాత ఏ పదానికి ఆ పదం యొక్క అర్థం చెప్పాలి. విగ్రహో వాక్య యోజన. విగ్రహ అంటే సమాసం, ఏ కాంపౌండ్ అది? తృతీయనా, చతుర్థనా, లేకపోతే షష్ఠీనా, ఏ కాంపౌండ్ అది? దాన్ని బట్టి మారిపోతుంది సమాసం. వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంపౌండ్. కాబట్టి ఏ విగ్రహం చెప్పాలా? వాక్యయోజన. వాక్యయోజనం అంటే వాక్యగత పదానాం యోజనం. ఆ వాక్యంలో ఉంటాయి పదాలు, ఒక పదానికి ఇంకో పదాన్ని సమకూర్చుకుంటూ కలుపుతూ పోతూ ఉండడం వాక్య సంయోజన. అది వాక్య యోజన. ఇక్కడికి 4 అయినాయే. ఆక్షేపస్య సమాధానం. అబ్జెక్షను, రిప్లై తెలుసు కదా మీకు, పూర్వపక్షం సిద్ధాంతం. ఆక్షేపణ, నో నువ్వు చెప్పే తప్పు అని అనడం ఆక్షేపణ. దానికి సమాధానం, నాయన కాదు ఇలా అని చెప్పడం. ఈ 5 వ్యాఖ్యానం చేసేటువంటి వాడు ఈ 5టిని కార్రిలేట్ చేసుకుంటూ పోతే అప్పుడు అది వ్యాఖ్యానం అవుతుంది. వ్యాఖ్యానం పంచలక్షణం. 5 లక్షణాలు దీనికి వ్యాఖ్యానం అంటే. డైరెక్ట్గా అడుగుతున్నా, ఇప్పటివరకు నడిచిందంతా ఇట్లా నడిచిందా లేదా? 5 ఉన్నాయా లేదా? ఇప్పుడే అర్థమైంది. అస్యాశ్రుతేరభిప్రాయ. అస్యాశ్రుతేరభిప్రాయ ఏమని అర్థం కావాలి? అది అస్యాహ శృతే అభిప్రాయ. రుగాగంసంది. అస్యాహ శృతే అభిప్రాయ. కొడుతున్నాం లేదా? విడగొడుతున్నాం లేదా? అప్పుడేమన్నా సమ్యగత్ర, గత్రనై సమ్యక్ అత్ర విచార్యత అన్నాం కదా. పదచ్ఛేద. దట్స్ నెంబర్ 1. పదచ్ఛేదం చేస్తున్నావా లేదా? తొలి శ్లోకం నుంచి చూసుకోండి. మళ్ళీ DVD విత్ చూడండి ఉండేవాళ్ళంతా. ప్రతి చోట నేను దీన్ని వ్యాఖ్యానిస్తానని మొదటే చెప్పాను. వ్యాఖ్యానిస్తున్నాను అనగా 5 లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని నేను ఫాలో అవుతూనే ఉన్నాను ఈ వరకు. మీకు చెప్పకుండానే అవసరం లేదు, నాకు తెలియాలి, నేను ఫాలో కావాల్సింది. నేను ఫాలో అవుతూ ఉన్నా. సమయం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నా. చూసుకోండి, మీరు ఎక్కడైనా సరే ఏ శ్లోకం మీద కన్నా పోండి. మొట్టమొదట పదచ్ఛేదం చేశాను నేను. పదచ్ఛేదం చేసిన తర్వాత ఇప్పుడు శృతేర్ అభిప్రాయ అన్నాను నేను. అభిప్రాయ. అభిప్రాయ అంటే మళ్ళీ దాన్ని పదస్య అర్థస్య ఉక్తి కదా. అభిప్రాయ అంటే నాయన ఒపీనియన్ కాదు, అది తాత్పర్యం అనేటువంటి చెప్పాం కదా. అది పదార్థోక్తి. పద అర్థస్య ఉక్తి. చూడండి ఆ పదం ఏం చెప్తా ఉంది? అభిప్రాయం అన్నప్పుడు ఒక డైరెక్ట్గా చెప్తూ ఉంది, కానీ దాని యొక్క లక్ష్యార్థం కూడా మనం తెలుసుకొని బోధించడం ఏదైతే ఉందో అది వ్యాఖ్యానం కిందకు వస్తుంది. నీకు లక్ష్యార్థం కూడా తెలిసి ఉండాలి, ఇంప్లైడ్ మీనింగ్ కూడా తెలిసి ఉండాలి. అభిప్రాయ అనేటువంటిది మామూలుగా నీకు తెలుస్తుంది అభిప్రాయం అని. అభిప్రాయం అంటే ఇదిగో ఈ విధంగా భేదం వచ్చేస్తుంది. ఎందుకని? ఒకరి అభిప్రాయం ఇంకొకరి అభిప్రాయం కాదు. తన అభిప్రాయాన్ని కూడా ఒక వ్యక్తి ఒక దశలో అభిప్రాయాన్ని మరొక దశలో మార్చుకోవచ్చు. మార్చుకుంటున్నా ఏమంటారు? ఇది అభిప్రాయాలు. ఇవన్నీ ఈ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. నాయన ప్లీజ్ అండర్స్టాండ్. అట్లా మారితే శృతి దెబ్బతగలుగుతుంది. ఎందుకని? సాక్షాత్ పరబ్రహ్మం నుంచి వచ్చింది ఇది, వ్యక్తులు రాసింది కాదు ఇది, ఉపనిషత్తు. కాబట్టి అభిప్రాయం అంటే ఎంత అర్థం చెప్పాలా? తాత్పర్యం అని చెప్పాం కదా. పదార్థోక్తి. పదార్థస్య ఉక్తి. విగ్రహ సంధి చెప్తానే ఉన్నాం కదా, చేతం తోడని. విగ్రహ. వాక్య యోజన చూచారా? వాక్య యోజన అంటే ఒక వాక్యం ఉంటే ఆ వాక్యంలో ఈ పదానికి ఆ పదానికి ఆ పదానికి ఆ పదానికి ఉండేటువంటి సమ్మేళనం
సమన్వయం చేస్తున్నామా లేదా? అది చేస్తున్నాము. దేర్ఫోర్ అది నెక్స్ట్ వాక్యయోజనం అయిపోయిన తర్వాత ఆక్షేపస్య సమాధానం. అయ్యా నువ్వు చెప్పేది సరైంది కాదు అని అబ్జెక్షన్ ఎవడైనా లెవెల్ చేస్తే దాన్ని పూర్వపక్షం అంటాం. కాబట్టి పూర్వపక్ష సిద్ధాంతం చెప్తున్నామా లేదా చూసుకోండి మీరు. త్రూఅవుట్ అదే రన్ అయింది. ఇలా అయినప్పుడు న్యాయశాస్త్రం ఇట్లా అంటది, ఈ కణాదుడు ఇట్లా చెప్తాడు, లేదు గౌతముడు ఇట్లా చెప్తాడు, ఇది ఇలా తప్పు, బౌద్ధంలో ఇట్లా ఉంది, ఇదంతా వస్తున్నామే. ఇది ఆక్షేపస్య సమాధానం. ఈ 5 పదచ్ఛేదం, పదార్థోక్తి, విగ్రహం, వాక్యయోజన, ఆక్షేపస్య సమాధానం, ఈ 5 ఎక్కడైతే ఉంటాయో ఇది వ్యాఖ్యాన లక్షణం. వ్యాఖ్యానం పంచలక్షణం. ఈ 5 పెట్టుకొని వ్యాఖ్యానించాలి. ఎవడైతే వ్యాఖ్యానం చేస్తానో ఏది సనాతన ధర్మానికి సంబంధించిన గ్రంథాలు, ఉపనిషత్తులు కానీ, భగవద్గీత కానీ, బ్రహ్మసూత్రాలు కానీ, ఇప్పుడు మన సూత్ర భాష్యం చూచాం. సూత్ర భాష్యంలో మీకు పదం తీసుకొని చెప్పాలా? యుష్మత, ఆస్మత, ప్రత్యయ, గోచర అంటే చెప్పాలా? అది. కాబట్టి ఈ 5 లక్షణాలు ఉంటేనే వ్యాఖ్యానం అవుతుంది. ఇప్పుడు అస్యాహ శృతే అభిప్రాయ, శృతే తాత్పర్యం అత్ర అస్మిన్ ప్రకరణే సమ్యక్ విచార్యతే. ఇదో ఈ పంచలక్షణాలతో చక్కగా చెప్తానంటాడు, ఇంకేమీ లేదు. ఎవరు? విద్యారణ్య స్వామి. జీవన్ముక్తస్య యా తృప్తి, థర్డ్ లైన్, జీవన్ముక్తస్య యా తృప్తి, యా తృప్తి జీవన్ముక్తస్య, ఆ జీవన్ముక్తుడు అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందినవాడు, సర్వబంధాల నుంచి విడిపడిపోయినటువంటి వాడు, ఆప్త కాముడు, ఆత్మవిధుడు, ఆత్మజ్ఞాని, సర్వము తారైనటువంటి వాడు. అటువంటి వాడు ఏ తృప్తినైతే అనుభవిస్తూ ఉన్నాడో సా తృప్తి తేన విశదాయతే, తేన విచారేణ విశదాయతే స్పష్టీభవతి. తేన విచారేణ స్పష్టీభవతి. విశదాయతే అంటే స్పష్టీభవతి. నాయన దీన్ని చక్కగా నీకు వివరించి చెప్పడం జరుగుతుంది. దేర్ఫోర్ తృప్తి దీప ప్రకరణం, ఎక్కడ మన అసంతృప్తి ఉందో, తృప్తి ఏదైతే మనం కావాలనుకుంటున్నామో, ఎంత చేసినా ఈ ప్రపంచంలో పొందలేకపోతున్నామో, అలా పొందలేకపోవడానికి తృప్తి అనేది లేక కాదు, నిత్యతృప్తిని పొందినటువంటి మహితాత్ములంతా ఉండారు, మహానుభావులంతా ఉండారు. వాళ్ళు పుట్టినటువంటి దేశంలో మనం పుట్టున్నాం, వాళ్ళు పీల్చిన గాలిని మనం పీల్చున్నాం, వాళ్ళు చరించినట్టుగా మనము చరించున్నాం. వాళ్ళకు కలిగినటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. వాళ్ళకి నిత్యతృప్తి కలిగింది. కాకపోతే ఆ నిత్యతృప్తి ఎక్కడుందో అక్కడ మనకు తెలిసి రావడం లేదు. తెలిసి రాకపోవడానికి చీకటిమయంగా ఉంది. అది అక్కడ ఒక వెలుగు రావాలి, అది దీపము. ఆ తృప్తి ఎక్కడైతే ఉందో దాని మీద దీపాన్ని ప్రసరింపజేయడం తృప్తి దీప ప్రకరణం. ఇక్కడికి నాయన 2 శ్లోకాస్ అయినాయి. 3rd శ్లోకం నుంచి సబ్జెక్టు ప్రారంభం అవుతా ఉంది. ఇది చాలా అద్భుతమైనటువంటి గ్రంథం. మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ ప్రకరణం మాత్రం. కనుక ఏ వారానికి ఆ వారం, మళ్ళీ 2వ వారం వచ్చేటప్పటికి మీలో ఏ సంశయాలు లేకుండా, సంశయం అనేది మనసులో లేకుండా మీరు తయారై రండి. భగవత్కృప వల్ల ఈ ప్రకరణం అయ్యేలోగానే మనమందరం కాస్త పూర్ణంగా తృప్తిగా ఉండేలాగా ఎలా సాధ్యమో నా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తానని, ఏమో ఈ ఒక్క విషయంలో మాత్రం విద్యారణ్య స్వామి పాదపద్మాలను అంటి చెప్తున్నా. మీరు చేసేటువంటి కృషి మీదనే ఆధారపడి ఉంటుంది. అదే పెరిగిపోతూ ఉంటే సబ్జెక్టు మళ్ళీ దాన్ని మనం మననం చేసుకోవాలంటే సాధ్యం కాదు. ఏ వారానికి ఆ వారం దాన్ని సంపూర్ణంగా హృదయంలో నిక్షిప్తం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.